ఒకసారి అన్నవరం ఒక్కడిని పాదయాత్ర చెయ్యాలనిపించింది. ఎందుకో ఆ ఆలోచన పుట్టింది. అన్నవరం పాదయాత్రగా బయలుదేరదాం. ఎలా బయలుదేరాలి, ఏం చేయాలని ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళేంత వరకు భాగవతంలో నాకు ఎన్ని విషయాల్లో ఎన్ని పద్యాలు వచ్చో అన్ని పద్యాలు నేను నెమర వేసుకుంటూ చదువుకుంటూ అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను. తెల్లవారగట్ట బయలుదేరి నడుస్తున్నాను. నడుస్తూ 8 ఆ సమయానికి పిఠాపురం చేరాను. ఓ అమ్మవారి గుడి దగ్గర అరుగులా ఉంటే కూర్చున్నాను. అలా వెడితూ ఒక ఆయన పొద్దున్నే అక్కడికి వచ్చాడు. వచ్చి ఏ ఊరు మంది అన్నాడు. ఆయన చాలా ప్రేమైకమూర్తి సుమండి, నేను ఆయన్ని తక్కువ చేయట్లేదు. కాకినాడ అండి అన్నాను. ఎందాక ప్రయాణం అన్నాడు. అన్నవరం పెడుతున్నాను. బస్సులున్నాయిగా అన్నాడు. కాదు, నేను నడిచి వెళ్ళాలనుకున్నాను అన్నాను. ఎందుకు అన్నాడు. డబ్బులు లేవా ఎందుకు అన్నాడు. కాదు, నాకే నడవాలనిపించింది, నడుస్తున్నానన్నాడు. నడవలేవు, అన్నవరం దగ్గర దాపా, అన్నవరం నడవడం ఏమిటి, బస్సు ఎక్కి అలాగే అన్నాడు. పిఠాపురంలో నన్ను చూసిన వ్యక్తి అన్నవరం నడవడం ఏమిటి అన్నాడు. ఇంకొక ఆయన కాసేపు ఆగి కనబడ్డాడు. ఆయన ఇదే అడిగాడు, ఎక్కడి దాకా వెళ్తున్నారన్నాడు. అన్నవరం వెళ్తున్నానండి అన్నాడు. ఆయన అన్నాడు, తేలిగ్గా వెళ్ళిపోతారు. కాకినాడ నుంచి పిఠాపురం రాలా, కాసేపట్లో గొల్లపురు, ఇంకాసేపటికి కత్తిపూడి, కాసేపటికి అన్నవరం, మహా అయితే సాయంకాలానికి వెళ్ళిపోతారు. చక్కగా సంతోషంగా నడవండి, కాళ్ళని పెడితే కాసేపు కూర్చోండి చెట్టు కింద అన్నాడు. ఒకడు ఉత్సాహవంతుడు, ఒకడు అలా చూశాడు, ఇంకొకడు నిరుత్సాహంతో చూశాడు. కానీ నువ్వు మాత్రం ఉంచుకోవాలి, బెంగపెట్టుకోకూడదు, నడవాలి. వేసిన ప్రతి అడుగు అన్నవరానికి దగ్గరైపోతున్నాను, అది నమ్మకం. ప్రతిరోజు తోటమాలి నీళ్లు పోస్తుంటే చెట్టుకి వసంత ఋతువు వచ్చినప్పుడు కావలసినన్ని కాయలు, తోటంతా మామిడికాయలు మామిడి పళ్ళు వస్తాయి. కానీ ఎదురు చూడగలగాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే ఎప్పుడో వసంత ఋతువు మామిడికాయలు ఏంటండి, ఈ చెట్లు నరికేసి అమ్మేస్తాను, దిక్కుమాలను గొడవ, ఏదో రూపాయి వస్తుందంటే అమ్మేయి. కానీ ఇక మళ్ళీ జీవితంలో మామిడికాయలు మాత్రం కోయలేవు వసంత ఋతువుకి. కానీ చెట్లుంచి ఎదురు చూడగలిగితే ప్రతి వసంత ఋతువుకి మామిడికాయలు వస్తాయి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భీష్మాచార్యుల వారిని ధర్మ సంబంధమైన విషయములు తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహంతో కుతూహలంతో ధర్మరాజు గారు రాజధర్మముల గురించి చెప్పవలసిందిగా ప్రశ్న చేశాడు. ఇందులో ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ప్రశ్న వెయ్యడానికి ఒక వ్యక్తి ఉండడం ఒక ఎత్తు, దానికి తగిన అర్హత పొందినటువంటి వాడు ప్రశ్న వెయ్యడం ఒక ఎత్తు. అక్కడ వ్యాసుడు నారదాదులు ఉన్నప్పటికీ కూడా ధర్మ జిజ్ఞాస కలిగిన వాడు కనుక, ఎప్పుడూ ధర్మాచరణము చెయ్యాలనేటటువంటి ఉత్సాహము కలిగిన వాడు కనుక, నిరంతరము ధర్మానుష్ఠానము చేసేటటువంటి వాడు కనుక, అటువంటి వాడు ఇవాళ పట్టాభిషేకాన్ని పొందినప్పటికీ కూడా మనసులో ఒక అసంతృప్తితో బాధపడుతూ ఉన్నవాడు కనుక, ఆ అసంతృప్తి పోవాలి అంటే తగిన అధికారి దగ్గర దానికి సంబంధించినటువంటి వివరణ తెలుసుకోవలసిన అర్హత కలిగిన వాడు ధర్మరాజు గారు కనుక, ఆయన ప్రశ్న వేస్తే అది ఎప్పటికీ కూడా లోకములకు మార్గదర్శనం చేస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తమ జీవితాల్ని చక్కగా ఫలవంతం చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుందన్న దూరదృష్టితో బహుశా ధర్మరాజు గారి చేత ప్రశ్నలు అడిగించారు. ఆయన కన్నా యోగ్యుడు లేడు అని. అంటే కొన్ని ఘట్టాలని పరిశీలన చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరు పడితే వారు ఏ విషయం మీద పడితే ఆ విషయం మీద ప్రశ్న వేసే సాహసం చేయకూడదు అని అర్థం అవుతుంది. ఒక విషయం మీద ప్రశ్న వెయ్యాలి అంటే, ఒక విషయం గురించి ఎవరినైనా అడగాలి అంటే దానికి కొంత అధికారం ఉండాలి. అసలు ఆ ధర్మము మీద నమ్మకం ఉండాలి, ఆ ధర్మం మీద జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉండాలి. అంతేగాని దాన్ని ఎలా విమర్శ చేద్దామనేటటువంటి ప్రయత్నం ఉన్నవాడు అటువంటి వాటి గురించి అడగడము బాగుండదు. అది యువతలవాడికి చెప్పడానికి కూడా అంత సంతోషంగా ఉంటుందా అంటే అది సందిగ్ధావస్థతో కూడుకున్నటువంటి విశేషం. కానీ భీష్ముడు సర్వశాస్త్రములు తెలిసిన్నవాడు.
ధర్మరాజు గారు ధర్మమునందు అనురక్తి కలిగినవాడు. అందుకే చెప్పగలిగిన వాడు ఉండడం ఎంత ముఖ్యమో, అడగడానికి అధికారం ఉన్నవాడు, అడగడానికి తగినటువంటి కుతూహలం ఉన్నవాడు ఉండడం కూడా అంతే అవసరం. అటువంటి వాళ్ళిద్దరు కలుసుకుంటే దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా విజ్ఞానము ఎలా ఆవిష్కృతమవుతుంది అన్నదానికి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు మాట్లాడుకున్నటువంటి వైన్యం మనకి ఒక గొప్ప ఉదాహరణగా నిలబడుతుంది. అందుకే ఆయన ధర్మరాజు గారు ఆ రాజధర్మముల గురించి చెప్పమని భీష్మాచార్యుల వారిని అడిగినప్పుడు ఆయన మొట్టమొదట ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. నేను ఇందులో కొంత ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాను, అంతా ముఖ్యమే, ఏదీ పుల్లు కాదు. అయినప్పటికీ అందరికీ అన్ని వేళలా పనికొచ్చేటటువంటి విషయమైనటువంటిది ఏది ఉంటుందో దాన్ని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకసారి అవి తెలుసుకున్న తర్వాత మిగిలిన విషయాలు తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలిగిన నాడు శాంతి పర్వాన్ని, అనుశాసనిక పర్వాన్ని బాగా ఇంటి దగ్గర అధ్యయనం చేసి భీష్మాచార్యుల వారి యొక్క, కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం చేత ధర్మానుష్ఠానమనందు ఏ వైక్లభ్యం లేకుండా ఉంచుకోగలిగినటువంటి స్థితి అంకురిస్తుంది గనక. కాబట్టి ప్రారంభం చేస్తూ భీష్ముడు ఒక మాట అన్నాడు. నువ్వు రాజధర్మం గురించి అడిగావు ధర్మరాజా, నేను ఒక మాట చెప్తాను విను. ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజులు అని ప్రత్యేకంగా లేరు కదా, అందుకని అధికారులు లేదా మంత్రులు లేదా పరిపాలకులు, ప్రజలు ఎవరైనా సరే దాన్ని అన్వయం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడానికి నిరభ్యంతరంగా పనికొస్తుంది. వినుముద్యోగము రెంటియందు పరముర్వీనాథ, ఉద్యోగవంతునకు దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్, మానుషంబున ఒక్కొక్కెక్కడ సిద్ధిర తప్పిన వగల్ పొందంగరానీక, అప్పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబుగన్. అది ఒక ప్రధానమైనటువంటి విశేషంగా, అంటే ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నని ఆధారం చేసుకుని అందరూ తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని భీష్ముడు ఆవిష్కరిస్తున్నాడు. భూపాలార్హ వృత్తంబగున్. భూపాలుడు అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు. రాజు యొక్క ఆచరణ యందు, రాజు యొక్క ప్రవర్తన యందు తప్పకుండా రెండు విషయములను గురించినటువంటి పూనిక ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ రాజులు అని ప్రత్యేకంగా అన్వయం లేదు కాబట్టి ఎవరైనా దీన్ని అన్వయం చేసుకుని జీవితాన్ని ఫలవంతం చేసుకోవచ్చు. వినుముద్యోగమురింటి యందు పరముర్వీనాథ. ఎప్పుడూ కూడా మనం ఏదో ఒక కార్యాన్ని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం మనసులో. ఏవో లక్ష్యాలు ఉంటాయి. మనసంటేనే సంకల్ప వికల్ప సంఘాతం. నిద్రలేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పని మనం చేద్దాం, ఈ పని సాధించాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని సాధించడానికి మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. మనం అనుకున్నటువంటి సంకల్పం, మనం పెట్టుకున్న లక్ష్యం, మనం త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సాధ్యమవుతుంది, ఫలవంతమవుతుంది, ఒక్కొక్కసారి ఆ కార్యము సాధింపబడదు. అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి అన్న విషయం అవగతమవుతోంది. కేవలం మన సంకల్పము వలన, మనం చేసినటువంటి ప్రయత్నము వలన కార్యము సాధింపబడుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకనంటే సంకల్పం చేసిన వాళ్ళు, కష్టపడి ప్రయత్నించిన వాళ్ళు, కానీ ఫలితాన్ని రాబట్టుకోలేకపోయిన వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. అనుభవంలో తెలుస్తోంది. వాళ్ళు ఏం కష్టం తక్కువ పడిన వాళ్ళు కారు, సంకల్పంలో శుద్ధి లేని వాళ్ళు కారు, అయినా కార్యము సాధించలేకపోతున్నారు. అంటే మన ప్రయత్నమునకు ఇంకొకటి కూడా కలిసి రావలసి ఉంటుంది. అది మన కంటికి కనపడనటువంటిది, ఈ మాంసచక్షువునకు దొరకనిది. అది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. మనుష్యుడు చెయ్యవలసినటువంటి సంకల్పాన్ని చేసి తదనుగుణంగా కష్టపడాలి.
ఈ రెండూ కలిశాయనుకోండి కార్యము సాధింపబడుతుంది. అంటే పురుష ప్రయత్నముతో పాటుగా భగవదనుగ్రహము కలిసి రావాలి అంటే అసలు భగవంతుడు అన్నవాడు ఒకడు ఉంటాడు అన్న విషయం మీద ఒక విశ్వాసం ఉండాలి. అది లేని నాడు ఇంకా భగవంతుని అనుగ్రహం కలిసి రావాలన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా నేనే సాధించగలను, ఈశ్వరుడు అన్నవాడి యొక్క ప్రమేయము లేదు అని అనుకుంటాం కదా. కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహం కూడా తోడైతే దానికి నేను పరిశ్రమ కూడా చెయ్యగలిగితే, ఒక చిత్తశుద్ధి నా యందు ఉంటే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తే ఆ రెండూ కలిసిన నాడు దాని వలన ఆ కార్యము సాధింపబడుతుంది. అయితే ఈ రెండిటిలో ఏది ప్రధానం? ఇది భీష్ముడి యొక్క ప్రతిపాదన. అసలు మనిషి కష్టపడ్డం ప్రధానమా, భగవంతుని యొక్క అనుగ్రహం ప్రధానమా? అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రధానమండి అని నేను అన్నాను అనుకోండి, అసలు ఇంకా మనం ఎందుకు ఒక కార్యం గురించి సంకల్పం చేయడం? ఒక కార్యం గురించి సంకల్పం చేయవలసిన అవసరం ఏముంది? ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి అవుతుంది, ఈశ్వరానుగ్రహం లేదనుకోండి అవదు. అసలు నేనెందుకు అసలు ఇది చెయ్యాలి అని పెట్టుకోవడం ఎందుకు? నేను ఈ భారతం ప్రవచనం చెయ్యాలి అని కోరిక ఎందుకు? ఇక్కడికి వద్దామని అనుకోవడం ఎందుకు? ఈ వేదిక ఎక్కుదాం అనుకోవడం ఎందుకు? ఇది చెప్దాం అనుకోవడం ఎందుకు? ఈశ్వరుడు చెప్పించాలనుకున్నాడు అనుకోండి, ఆయన చెప్పిస్తాడు అన్నాను అనుకోండి, అప్పుడు ఇంకా నేనే పరిశ్రమ చెయ్యక్కల్లా, ఆయన మీద ఆధారం అని చెప్పి వదిలిపెట్టేది కాదు. నా వంతు కృషి నేను చేస్తాను, నేను చదువుకుంటాను, నేను చెప్పడానికి సిద్ధపడతాను. ఆ పైన ఈశ్వర ఇది చెప్పానన్న సంతోషం నాకు కలిగేటట్టుగా ఈ కార్యం జరగడానికి నన్ను అనుగ్రహించు. మీరు అది విన్నానన్న సంతోషం నాకు కలిగి దాని వలన నేను ఇంకొక 4 మెట్లు పైకెక్కడానికి అది నాకు పనికొచ్చేటట్టుగా అనుగ్రహించు. అంటే మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. ఇందులో మన ప్రయత్నం ప్రధానం. ఇది భీష్ముని యొక్క ప్రతిపాదన. అసలు మన ప్రయత్నం అన్నది ఉండాలి. మన ప్రయత్నం లేదనుకోండి, అది సిద్ధముగా ఉన్నా కూడా వెలికి వచ్చి ప్రయోజనముగా మనని వరించదు. అది అక్కడ ఉంది, కానీ మన ప్రయత్నం లేని నాడు మనకి దొరకదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాష్టాదగ్నిర్జాయతే మధ్యమానాత్. 2 కర్రలు తీసుకుని, ఎండు కర్రలు, ఒక కర్ర మీద ఒక కర్ర పెట్టి బాగా మురిపిడి చేశాను అనుకోండి, ఒకదాంతో ఒకటి రుద్దాను అనుకోండి, అందులోంచి అగ్ని పుడుతుంది. ఇప్పుడు అగ్ని ఎక్కడుంది? 2 కర్రల మధ్యలో ఉంది, కర్రలలో ఉంది. కానీ ఆ 2 కర్రలను ఒకదానితో ఒకటి రాపాడించడం అనేటటువంటి ప్రయత్నాన్ని, కర్మని, కార్యాన్ని నేను చెయ్యలేదనుకోండి, ఎలా వస్తుంది? అది పైకి రాదు. అసలు నా ప్రయత్నం ఉండాలి. 2 ఎండు కర్రలు తెచ్చి అక్కడ పెట్టి ఇందులో అగ్ని ఉన్నదా లేదా? ఉన్నది. కనపడదే అంటే కనపడదు. ఆ 2 కర్రలు ఒకదాని మీద ఒకటి పెట్టి నేను బాగా రాపాడించాలి. 2 మాటలు రాసి రా అంటే రాదు. అది బాగా ఉరిపిడికి గురైతే అందులోంచి మంట వస్తోంది. అగ్ని వస్తోందా లేదా? 2 కర్రలు రాపాడిస్తే అగ్ని వచ్చింది. అంటే ఉన్న అగ్ని బయటికి రావాలి అంటే అసలు నీకు లక్ష్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, కార్యం ప్రారంభం చెయ్యాలి, నువ్వు శ్రమ పడడం మొదలు పెట్టాలి. నీ ప్రయత్నం చాలా ప్రధానం. నీ ప్రయత్నం లేకుండా అందులోంచి అగ్ని మాత్రం పైకి రాదు. కాబట్టి కాష్టాదగ్నిర్జాయతే మధ్యమానాత్ భూమిస్థోయం ఖన్యమానా దదాతి. నీరు భూమి లోపలే ఉంటుంది. భూమి లోపల ఉన్న నీరు నాకు దాహం వేస్తోంది పైకి రా అంటే వస్తుందా? నేను కష్టపడి నుయ్యి తవ్వాలి. నేను నుయ్యి తవ్వాననుకోండి, జలపడి ఒక్కసారి అది పైకి లేస్తుంది. అలా పైకి లేస్తే అప్పుడు ఓ భూమిలో ఉన్నటువంటి నీరు నాకు లభ్యమైంది, నా దాహం తీరింది. ఎప్పుడు? అసలు నేను పరిశ్రమ చేస్తే, నేను ఏ పరిశ్రమ చెయ్యకుండా ఈశ్వరా నువ్వు ఇందులో ఉన్న నీరు పైకి వచ్చేట్టు చెయ్యి అంటే వస్తుందా? ఎందుకు వస్తుంది? నా ప్రయత్నం చెయ్యాలి. ఉద్యోగం అంటే ప్రయత్నం. అసలు ఆ ప్రయత్నం అనేటటువంటిది అత్యంత అవసరము సుమా. ఇది భీష్ముడి యొక్క ప్రతిపాదన. ఆ ప్రయత్నం లేకుండా జీవితంలో కార్యాన్ని నువ్వు సాధించలేవు. అలాగే సోత్సాహానాం నాస్త్య సాధ్యం నరాణం. అసలు ఉత్సాహంతో ఒక కార్యాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషి
99.9 పాళ్ళు ఆ కార్యాన్ని సాధిస్తాడు. ఈశ్వరుడు కూడా మెచ్చుకుని ఆనుకూల్యతని అనుగ్రహిస్తాడు. మార్గారబ్ధా సర్వయత్నా ఫలంతి. అసలు ప్రయత్నం అంటూ చేయడం మొదలు పెడితే ఆ కార్యం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే బెంగలేదు. భక్తి అన్న మాట అక్కడ కాపాడుతుంది. ఈ కార్యం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఈశ్వరుడు అన్నవాడు అనుగ్రహించలేదు. ఎందుకు అనుగ్రహించలేదు? నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన కారుణ్యమూర్తి, మరి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు తెలియాలా? అది ఇప్పుడే అవసరమా? కొన్ని ఉంటాయి, వాటి ఫలితం ఇప్పుడే తెలియమంటే తెలుస్తుందా? నేను ఒక మామిడి టెంక భూమిలో పెట్టాను. పెట్టి వసంత ఋతువులో మామిడి టెంక పెట్టాను కాబట్టి ఓ 10 రోజులు అయ్యేటప్పటికీ మా ఇంట్లో ఉన్న 20 మందికి ఊరగాయ పెట్టుకోవడానికి కావలసినంత కాయ రమ్మంటే వస్తుందా? రాదు. కొంతకాలం ఎదురు చూడాలి. మంచి శక్తివంతమైన పదార్థాన్ని కొన్నాళ్ల పాటు తిన్నావు, బలం శరీరమునకు చేకూరడానికి సమయం పడుతుంది. కొన్నాళ్లు నియతితో వ్యాయామం చేశావు, శరీరము శక్తివంతము కావడానికి సమయం తీసుకుంటుంది. అలాగే నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా, శ్రమ పడినప్పటికీ కూడా ఆ కార్యము జరగలేదు, ఫలము కలగలేదు అంటే ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది ఎందుకు జరగలేదు అంటే ఈశ్వరుడు దయ కలిగిన వాడు అయినప్పుడు ఏదో కారణం ఉంది, అది నీకు ఇవ్వలేదు. ఇది నీకు ఇస్తే నీకు రాబోయే కాలంలో ఓ ఇబ్బంది ఉంది, అది మనకి తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలియచ్చు, తెలుస్తుంది, ఆయన సర్వజ్ఞుడు గనక. కాబట్టి ఆ కార్యము జరగకపోతే బెంగ పెట్టుకోకుండా ఉండగలగాలి. అందుకే ప్రయత్నం అన్నది చాలా ప్రధానం. దానికి ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే కార్యం జరుగుతుంది. ఒకవేళ ఈశ్వరానుగ్రహం కలిసి రాక అది జరగకపోతే బెంగ పెట్టుకోవద్దు. ఇందులో ఈశ్వరానుగ్రహం ఏదో ఉందని గుర్తించు, అది కరడు కట్టిన భక్తి. అంతేకాని పని జరిగితే ఈశ్వరుడు ఉన్నాడు, జరగకపోతే ఈశ్వరుడు లేడు అనడానికి కాదు భక్తి. జరగనప్పుడు కూడా ఏదో ఉంది, భగవంతుడు ఎందుకో నన్ను ఏదో అనుగ్రహం కోసం ఇది జరగకుండా చేశాడు, ఇది జరిగితే ఏమవునో అని ఆలోచించి ఈశ్వరుని యందు మరింత పూనిక కలిగిన వాడు ఎవరుంటాడో వాడు కార్యములు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నాకు అనుకూలమైన దాన్ని ఆయన ఇస్తాడు, అందుకని నేను ఇలా చేస్తూనే ఉంటాను. ఏది నాకు అనుకూలమో అది ఆయన అనుగ్రహిస్తాడు అని ముందుకు వెడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రయత్నం మాత్రం చాలా ప్రధానం. కాబట్టి విను ఉద్యోగము రెంటియందు పరముర్వీనాథ, ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధుల్ సేకురున్. ఎవరు ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిన నాడు ఆ కార్యము పూర్తవుతుంది, సంతోషాన్ని పొందుతాడు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటాం. 6 లక్ష్ముల్ని చెప్తుంది వేదం. అందులో సిద్ధలక్ష్మి మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే అమ్మయ్యా నేను అనుకున్న కార్యం పూర్తయిందండి, సిద్ధి పొందాను, ఇది అనుకున్నది అయింది అని సంతోషం పొందుతాడు. అది పొందాలి అంటే ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి. ఆవిడ అనుగ్రహం కూడా కలిసి వస్తే నీ చేసిన ప్రయత్నము అనుగ్రహము కలిపి కార్యము జరిగిందన్న సంతోషాన్ని పొందుతాడు. మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్ వందంగరానీక. ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేస్తాం, కార్యం జరగదు. ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఆదర్శవంతులై ఉండాలి, బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని అంటే ప్రభువు అలా ఉన్నాడు అనుకోండి, ప్రజలు కూడా ఉత్సాహంతో ఆ మార్గంలో నడుస్తారు. చతికిల పడిపోకూడదు. ఏమో ఎందుకు ఈశ్వరుడు ఇవ్వలేదో, దీని వెనక ఏదో ప్రయోజనం ఉందన్నమాట అని ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకెడుతూ ఉండాలి. మళ్ళీ ఇంకో కార్యాన్ని ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. లేదు అదే కార్యాన్ని వేరొక విధంగా మళ్ళీ ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. ఉత్సాహం కోల్పోయాడు అనుకోండి, ఏమిటో మొదలు పెట్టాను, ఇంత చేశాను, ఏం కలిసి వచ్చిందండి, జరిగిందా ఏమన్నానా, ఇంకెందుకు నేను చేయడం అని చతికిల పడిపోయాడు అనుకోండి, ఇక జీవితంలో సాధించలేడు. కాబట్టి ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్. ఇది జరగలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము వేరొక విధంగా ఉంది, ఇది జరగకపోవడం మంచిదనమాట.
నేను ఉదాహరణ చెప్పక్కర్లేదు, మీరు చూడండి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఉంటాయి. నిజంగా ఈ పని జరగలేదు కానండి, అదే జరిగుంటే ఎంత ప్రమాదం జరుగునో అని ఆ తర్వాత తెలుసుకుని బెగ్గబెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా నా దగ్గరే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సభాముఖంగా చెప్పడం ఎందుకు, తొందరపడ్డానండి. నిజంగా ఆ పెళ్లి కానీ జరిగి ఉంటే నా కూతురు జీవితం ఏమైపోనో. ఆ పెళ్లి జరగలేదు అని చెప్పి బాధపడ్డాను కానీ ఆ పెళ్లి జరగకపోవడం ఎంత మంచిదైందో ఒక ఏడాది పోయిన తర్వాత తెలిసింది. నిజంగా భగవంతుడు ఉన్నాడు సుమండి అంటాడు. ఎప్పుడు? ఆ ఏడాది తర్వాత ఏదో తెలిసింది ఆయనకి, తెలిసప్పుడు అంటాడు. అంతేగాని ఈశ్వరుడు వెంటనే కనబడి కోటేశ్వరరావు నీకు నేను ఈ ఉపకారం ఎందుకు చేయట్లేదు అని చెప్పాలా? అక్కర్లేదు. ఆయన నాకు ఏది చేసినా ఉపకారం అని నమ్మితేనే భక్తి కదా, అప్పుడే ఉత్సాహం పోకుండా ఉండాలి. కాబట్టి అలా భూపాలుడు ముందుకు వెళ్ళాలి. ఆయనని చూసి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో అలాగే కార్యాల వైపుకి వెళ్ళాలి. అంతేకాని ఏదో ఒకటి మొదలెట్టా ఒకటి సాధించలేకపోయామని నిరుత్సాహపడిపోతే దాని వలన ప్రయోజనం లేదు. అందుకే సుందరకాండలో హనుమ ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పినప్పుడు ఒక ప్రశ్న వేసింది. ఎంత గంభీరమైన ప్రశ్న వేసిందంటే, హనుమతో మాట్లాడుతూ ఒక మాట అందావిడే, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మచ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంది. రాముడు యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటానన్నాడు తండ్రి అడిగితే, కానీ జరగలేదు. అరణ్యవాసం అనుకోలేదు, అరణ్యవాసం వచ్చింది. భార్యతో తిరిగి వస్తాననుకున్నాడు, భార్యని రాక్షసుడు అపహరించాడు. అడవులు పట్టి ఏమీ లేకుండా అలా తిరుగుతున్నాడు, అంత కష్టంలో ఉన్నాడు. ఆ తర్వాత హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్న ఏమడిగిందంటే, కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. రాముడు ఇన్ని కష్టాలు వచ్చాయని ఏ ప్రయత్నం చెయ్యకుండా చతికిలబడిపోయాడా? భగవంతుణ్ణి నమ్మి నేనేం సాధించానని చెప్పి భగవంతుణ్ణి పక్కన పెట్టేసి తన ప్రయత్నం ఒకటే చేస్తున్నాడా? అలా కాకుండా ఈశ్వరానుగ్రహం కూడా కలిసి రావాలి, నా ప్రయత్నము నేను చేస్తుండాలి. రెండూ సమకూరిన నాడు అద్భుతమైన కీర్తిని పొందుతాను అని రెండిటినీ జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని అడుగుతుంది. ఇవి భీష్ముడు మహానుభావుడు, గొప్ప అనుభవశాలి, ధర్మాత్ముడు ఎందుకు చెప్తున్నాడంటే, మనమేమిటండి కావ్యాలు పురాణాలు వాస్తవిక జీవితానికి దూరంగా జరిగి మాట్లాడవు. అందుకే చూడండి, రాముడంతటి వాడికి కూడా ఈ విషయంలో కష్టం వచ్చింది. తెల్లవారితే యమరాజ్య పట్టాభిషేకం అనుకున్నాడు, భార్యతో కలిసి ఉపవాసం చేశాడు. రాత్రికి కైకమ్మ 2 వరాలు అడిగింది. తాను యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడం కాదు కదా, అది విడిచిపెట్టి అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ లేని కోపం ఎవరికి వచ్చిందంటే లక్ష్మణస్వామికి వచ్చింది. 60,000 సంవత్సరాల వయసున్న తండ్రి తన ముద్దుల భార్య కైకమ్మ అడిగిందని ధర్మాత్ముడివి నిన్ను అరణ్యవాసానికి పంపించేస్తాడా అని గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అన్నయ్య, ధర్మం తప్పినప్పుడు పెద్దవాళ్ళనైనా సరే విడిచిపెట్టక్కర్లేదు, కాబట్టి నువ్వు అనుజ్ఞయి దశరథుడి మీద యుద్ధం చేస్తానన్నాడు. రాముడు ఒక మాట అన్నాడు, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఉరే, నిన్న రాత్రి పిలిచి రామా నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఇవాళ రాత్రి ఉపవాసం చేసి రేపు రా అని చెప్పిన వాడెవరు? తండ్రి. ఈ క్షణంలో కూడా నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలన్న కోరికతోనే ఉన్నవాడెవరు? తండ్రి. యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలన్న విషయంలో భిన్నాభిప్రాయం లేకుండా ఉన్నవాడినెవరు? నేను. ఇవ్వాలని తండ్రికుండి, పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇద్దరి ఎంతో దోషం లేదు, ప్రజలందరికీ అదే అంగీకారయోగ్యమై ఉన్నది. వశిష్ఠాదులందరూ అంగీకరించారు. అయినా ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకుండా ఆపదొచ్చింది, అభ్యంతరం వచ్చింది. అంటే ఎవరడ్డొచ్చారనుకోవాలి? పైకి చూస్తే కైకమ్మ అని ఒక మనుష్య కాంత కనపడుతోంది. కాదురా,
దీని వెనక ఉన్నది ఎవరు అంటే, ఇంత బలమైన ప్రయత్నం ఉన్నప్పటికీ, ఇంతమంది అంగీకరించినప్పటికీ ఇది జరగట్లేదు అంటే, ఈ కంటితో చూడడానికి వీలు కాని దైవము ఇది జరగకుండా చేస్తోంది. చేయడము క్రౌర్యము చేత కాదు, ఏదో ఉంది, ఏదో కార్యం ఉంది, ఏదో దానికి వెనకాతల లక్ష్యం ఉంది. పరమేశ్వరుడు ఎందుకు అలా చేస్తాడు? కాబట్టి అనుదైవస్య కర్మతత్. దేవుడు నాకు యవరాజ్యం రాకుండా చేశాడని చెప్పి తిరగబడితే వచ్చేదేమిటి? దైవం మీద తిరగబడి నువ్వు సాధించగలవా? అనుదైవస్య కర్మతత్. ఈశ్వరా, నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, ఏదో ఉంటుంది కారణం అని ఆ దైవం వెంటే నువ్వు వెళ్ళు. ఆయన ఏది ఇచ్చాడో దాన్ని ప్రసాదంగా స్వీకరించు. అది నీకు అభ్యున్నత అవుతుంది. మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా అలా జరగలేదనుకోండి, అసలు అయోధ్యకాండతో అయిపోయిందిగా రామాయణం. పట్టాభిషేకం అయిపోతుంది రాముడికి, రాజ్య పరిపాలన చేసుకున్నాడు. ఎందుకు రామాయణం చెప్పుకోవడం? అసలు రామాలయం ఎందుకు? రాముడి దేవాలయాల దర్శనం ఎందుకు? అందుకు కాదు. ఆయనకి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకపోయినా ధర్మాన్ని మాత్రమే నమ్ముకుని అంతంత కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి, ధర్మాన్ని నమ్మి ప్రవర్తించి, ధర్మము ఈశ్వరుడు రెండూ వేరుగా ఒకటే, ఆ ఈశ్వరానుగ్రహంతో మళ్ళీ వాళ్ళు ఊంచుకుని నిలబడ్డారు. కాబట్టే త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా పుట్టిన ప్రతి బిడ్డకి పెరుగు అన్నం పెట్టేటప్పుడు అమ్మ రామకథ చెప్తోంది. లేకపోతే ఇవాళ రాముడి కీర్తి అలా నిలబడుతుందా? రామాలయం వాడవాడలా ఉంటుందా? అంటే అలా దేవుడు చేశాడు కాబట్టే, భగవంతుడు చేశాడు కాబట్టే రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రకాశించడానికి కారణం వచ్చింది. ఇదే విరాట బ్రహ్మంలో అర్జునుడు అంటాడు ధర్మరాజు గారి గురించి చెప్తూ, మహానుభావుడయ్యా ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావో, ఆయన ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబరాకు అంటాడు. ఆ ధర్మరాజు అనేటటువంటి వాడు ఎంత గొప్పవాడు అంటే, కష్టమే రాని సుఖమే రాని ఈశ్వర పాదములు విడిచిపెట్టాడు. ధర్మాన్ని అలా పట్టుకుంటాడు. అలా పట్టుకుని ఉంటాడు కాబట్టే ఆయన మనసులో ఎక్కడైనా వైక్లభ్యం వస్తే అంతమంది తల్లడిల్లి దాన్ని దిద్దే ప్రయత్నం చేశారు. అందుకే ఆ మనసు ఉండేటటువంటి తీరు గురించి రెండు భిన్న స్పర్శలు ఉంటాయని చెప్తారు. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది, మల్లెపువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉంటుంది. రెండూ అన్వయం మనసుకి. ఆయన వజ్రతుల్యమైనటువంటి మనసు ఉన్నవాడు కాబట్టే ధర్మాన్ని అలా అనుష్ఠించాడు, అలా యుద్ధం చేశాడు, అలా పడగొట్టాడు. మల్లె పువ్వు లాంటి సౌకుమార్యం ఉన్నవాడు కాబట్టే కర్ణుడు చచ్చిపోయాడని ఏడించాడు. ఈ రెండు భిన్నమైన విషయాలు ఎవరి యందు ప్రవర్తిస్తాయో వాడు కీర్తివంతుడవుతాడు. అది లేనివాడికి ఇది ఓ అర్థం లేని విషయం కింద కనపడుతుంది తప్ప అవి రెండూ ఉండడం చాలా గొప్ప విషయం. ఎక్కడ వజ్రతుల్యంగా ఉండాలో అక్కడ వజ్రతుల్యంగా ఉండాలి. ధర్మమునందు అలా ఉన్నాడు. అదే ధర్మమునందు, అదే ప్రేమయందు, అదే కారుణ్యమునందు, అదే బంధువుల యందు, అదే గురువుల యందు, అదే తాతల యందు, అదే పెద్దల యందు అంత ప్రేమాస్పదుడై ఉన్నాడు. ఇది ఉత్తమ లక్షణం కాబట్టే ఆయన మనసులో కలిగినటువంటి పరివేదన తొలగించడానికి వ్యాసుడు, కృష్ణుడు, భీష్ముడు ఇంతమంది పరిశ్రమించారు. ఆ యోగ్యత లేనివాడైతే ఎందుకు పరిశ్రమ పడతారు? వాడి అశాంతి వాడిదని వదిలిపెట్టరు. మనకి తెలిసినంత పాటి వాళ్ళకి చేతకాక ఇవన్నీ చెప్పడం, ధర్మరాజును అడ్డుపెట్టి ధర్మరాజును కూర్చోబెట్టి చెప్పడం అంటే మనసు ఉండవలసిన రీతి. ధర్మము విషయంలో, భగవంతుని విషయంలో అంతటి పూనికతో నిలబడగలిగి ఉంటే అప్పుడు ఆ అనుష్ఠానమునకు బలం ఏర్పడుతుంది. కాబట్టి రాముడంతటి వాడు అంత కష్టం వస్తే విడిచిపెట్టలేదే. అనుదైవస్య కర్మతత్. ఆ దైవం చూపించిన మార్గంలోనే నడు. దైవాన్ని ఎందుకు నింద చేస్తావు? ఎందుకు తండ్రిని నింద చేస్తావు? ఆయన ఇవ్వనన్నాడా రాజ్యం? కంటికి కనపడని భగవంతుడు ఒకడున్నాడు, ఆయన చేష్టితము వలన రాజ్యము రాలేదు. అలా ఇవ్వకపోవడంలో ఏదో ఉందన్నాడు, దాని వలన కీర్తిని పొందాడా లేదా? తప్ప వెంటనే ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఇంకా నా కర్మ ఏడు 14 ఏళ్ళు ఏమిటి, అరణ్యం ఏమిటి, నా ఇంకా రాజ్యం ఏమిటని చతికిలు పడిపోయాడా? లేదుగా. ఎంత ధర్మానుష్ఠానం చేశాడు మహానుభావుడు, ఎంత రాక్షస సంహారం చేశాడు. అందుకు కదు కీర్తివంతుడయ్యాడు. అక్కడ వరకు ఎందుకండి? మీరు ఏ మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, చరమ సందేశం ఇదే ఉంటుంది. అందుకే
వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర వ్రాస్తారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఒడుదుడుకులను తమ జాతికి అందిస్తారు. ఎందుకు అందిస్తారు అంటే పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఇటువంటి ఉద్దాన పతనములు ఏర్పడినప్పుడు ఈ జీవిత చరిత్రని ఆధారం చేసుకుని ఊంచుకోగలుగుతారని తాము పడ్డ కష్టాన్ని అందిస్తారు. అబ్దుల్ కలాం గారు తన జీవితం మొత్తాన్ని సారం పిండినట్టుగా పిండేసి ఒక చిన్న పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మై డిసప్పాయింట్మెంట్స్ అని లేదా మై ఫెయిల్యూర్స్ దానికి వేసిన బొమ్మ కూడా అంత గొప్పగా ఉంటుంది. పెద్ద శిఖరం, ఆ శిఖరం చివరకు వచ్చి నిలబడి ఉంటాడు ఒక వ్యక్తి, ఆ బొమ్మ వేసి ఉంటుంది అది. అని ఆయన జీవితంలో వచ్చినటువంటి 2 పెద్ద తొట్టుపాట్లు చెప్పారు. మొట్టమొదటిది ఎప్పుడు జరిగింది అంటే ఆయన మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నటువంటి రోజుల్లో ప్రొఫెసర్ శ్రీనివాసన్ అని చెప్పి ఆయన కలాం గారిని పిలిచి చదువుకుంటున్నారు. అప్పటికి విద్యార్థి, ఆయనే ఆ కాలేజీకి అంతటికీ కూడా అధిపతి. పిలిచి ఒక్క తరగతిలో ఉన్నటువంటి పిల్లల్ని నలుగురిని కలిపి ఒక విభాగం చేస్తున్నాను. మీ అందరూ కూడా మంచి మంచి విమానాల యొక్క ప్రణాళికలని వ్యూహాల్ని సిద్ధం చేసి నాకు చూపించాలి అని కొంత సమయం ఇచ్చారు. అందరిలో కలాం గారు చాలా తెలివైన పిల్లవాడు. ఆయన తన సహచరులతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి చర్చలు చేసి భూమికి దగ్గరలో ఎగరగలిగినటువంటి ఒక తేలికపాటి విమానానికి సంబంధించినటువంటి నమూనా ఒకటి తయారు చేసి అంతా సిద్ధం చేసి దాన్ని తయారు చేస్తున్నారు. ఇంకా దగ్గరకు వస్తోందనగా ఒక రోజున ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాం గారిని పిలిచారు. కలాం, ఏం తయారు చేశావు అని అడిగారు. ఆయన వెంటనే తను తయారు చేసినటువంటి ఆ నమూనా అంతా కూడా తీసుకెళ్లి ఆ కాగితం మీద ఉన్నదాన్ని పెట్టారు. అమ్మో, ఏం వర్ణించారో కలాం గారు దాన్ని. శ్రీనివాసన్ నించుని ఇలా వంగుని ఒకసారి ఇలా చూసి భ్రుకుటి ముడేశారు. కాసేపు చూసి ఇలా తల తిప్పి, ఏం బాగులేదు కలాం, ఆకాశం నుంచి కింద పడిపోయినట్టు అనిపించింది కలాం గారికి అని ఒక మాట అన్నారు. నువ్వు చాలా తెలివైన వాడివి, ఇంత తక్కువ స్థాయిలో నువ్వు తయారు చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నువ్వు చేసింది చూసి నేను చాలా నిరాశకి గురయ్యాను. 3 రోజులే సమయం ఇస్తున్నాను. ఇవాళ శుక్రవారం, అంటే ఆ రోజు కలాం గారితో మాట్లాడినప్పుడు ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం అయింది కదా, శనివారం, ఆదివారం, సోమవారం సాయంకాలం నువ్వు నాకు కొత్త డిజైన్ తీసుకొచ్చి చూపించాలి విమానంది. అలా చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆఫ్ చేస్తాను. ఆయన స్కాలర్షిప్ మీదే చదువుకుంటున్నారు. ఆ స్కాలర్షిప్ ఆఫ్ చేస్తే రామేశ్వరం వెళ్ళిపోవాలి ఇంటికి. ఆయనకు ఒక్కసారి కళ్ళ ముందు తల్లి, తండ్రి, పాపం బంగారం కూడా తీసిచ్చేసినటువంటి సోదరి, వీళ్ళందరూ జ్ఞాపకానికి వచ్చారు. అయ్యో, నా కళలు పోయినట్టేనా, ఇంక నేను చదువుకోలేనా, 3 రోజుల్లో తయారు చేయడం ఏమిటి, ఎలా సాధ్యం అవుతుంది? నిలువున నీరైపోయారు. పైగా పులి మీద పుట్రలా స్కాలర్షిప్ కూడా ఆపుతానన్నారు. అన్నవారు ఉత్సాహాన్ని పుంజుకున్నారు. ఏ ప్రొఫెసర్ చేత ఈ మాట అనిపించుకున్నానో అదే ప్రొఫెసర్ చేత షహబాష్ అనిపించుకోవాలి. ఏదో ఉంది ఇందులో, లేకుండా ఈ మాట రాదు అని తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయనే వ్రాసుకున్నారు. మీరు కావాలంటే ఆ పుస్తకం చదవండి, నేను అబద్ధం చెప్పాను అనుకుంటే. కేవలముగా తన శరీర అవసరములకు తప్ప, ఏదో ముఖం కడుక్కోవడం, 2 చెంబులు నీళ్లు పోసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇలాంటి వాటికి తప్ప అసలు ఇక పడుకోలే. అంతే. ఆ పుస్తకం పట్టుకుని, కాగితం పట్టుకుని, బోర్డు పెట్టుకుని దాని మీద డిజైన్స్ గీస్తూ గడిపేశారు. ఆయనకే తృప్తి కలిగే వరకు ఇక నిద్రపోల. అలా తయారు చేశారు. ఆదివారం సాయంకాలం అయింది. ఇంకా తెల్లవారితే అది శుద్ధప్రతి తయారు చేసి ప్రొఫెసర్ గారికి చూపించాలి. ఆయన తపస్సు కింద గీస్తున్నారు కదా అటు తిరిగి బోర్డు మీద. ఆయనకి ఏదో అలికిడి అయినట్టు అయింది. కాసేపటికి మంచి తపస్సు కింద చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూశారు. టెన్నిస్ ఆడొస్తున్నారు ప్రొఫెసర్ శ్రీనివాసన్. తెల్లటి బట్టలు వేసుకుని ఉన్నారు, చెమట పట్టేసి. వెనక నిలబడి అలాగే చూస్తున్నారు. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. అలాగే పరిశీలిస్తున్నారు బోర్డు మీద. దగ్గరకు వచ్చి, కలాం, ఏమిటిదని అడిగారు. అయ్యా, నేను ఇది కొత్తది తయారు చేశానని చెప్పి చూపించారంతా. చూసి ఆయన ఏం మాట్లాడలా. చేతిలో ఉన్న రాకెట్ తీసి పక్కన పడేసి
గట్టిగా కలాం గారిని కౌగిలించుకున్నారు. కలాం, నీ శక్తి నాకు తెలుసు, అనితర సాధ్యం, ఎవరు చేయలేరు. 3 రోజుల్లో ఇది చెయ్యడం సాధ్యం కాదని నాకు తెలుసు కలాం. అయినా నీ అకుంఠిత దీక్ష బయటికి రావాలని, నీ జీవితంలో ఇది మార్గదర్శనం కావాలని నీకు ఇంత కష్టమైన పరీక్ష పెట్టా. గెలిచావు, ఎంత సంతోషపడుతున్నానో అని ఆనందపడ్డారు. అది నా జీవితంలో మొట్టమొదటిసారి. ఎప్పుడైనా కష్టం వస్తే మనం అనుకున్నది జరగకపోతే కింద పడిపోకూడదు, ఉత్సాహంతో ఊడ్చుకోవాలని తెలిసింది. రెండోసారి ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన. నాకు ఇది తరచుగా జ్ఞాపకానికి వస్తుంది. ఎప్పుడైనా నేను అనుకున్నది జరగకపోతే నాకు వెంటనే ఈ సంఘటన జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఎక్కువగా. బహుశా నా జీవితంలో తరచుగా జ్ఞాపకానికి వచ్చేది మహాత్ముల జీవితాల్లో ఉన్నటువంటి విశేషాల్లోంచి తరచుగా నా మనసుని స్పృశించేటటువంటి వాటిల్లో ఇదొక జ్ఞాపకం నాకు. ఎప్పుడు జరిగింది అంటే, ఆయన ఇంజనీరింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి కళ ఏమిటి అంటే ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అవ్వాలని, విమానం ఎక్కి విమానం నడపాలి అన్నది ఆయన జీవితాశయం. దానికోసం డెహ్రాడూన్ లో ఇంటర్వ్యూకి బయలుదేరుతున్నారు. అదే సమయంలో ఆయనకి డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖకి సంబంధించినటువంటి వేరొక విభాగంలో కూడా విమానాల తయారీ రూపకల్పనకు సంబంధించినటువంటి ఉద్యోగానికి కూడా ఆహ్వానం వచ్చింది. రెండింటికి ఇంటర్వ్యూ, మౌఖిక పరీక్ష వచ్చింది. ఆయనకి ఆ నమూనా తయారు చేయడం మీద అంత ఆసక్తి లేదు. విమానం ఎక్కి నడపాలని ఆయన కోరికది, ఆయన జీవితాశయం. పైలట్ అవ్వాలని కోరిక ఆయనకి. కాబట్టి డెహ్రాడూన్ పరీక్ష మీద ఆయన మనసుంది. అయినా ముందు ఢిల్లీ వెళ్ళారు. మొట్టమొదట ఇక్కడికి వెళ్ళారు, డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా బాగా చేసేశారు, చాలా బాగా పూర్తయిపోయింది. ఆ ఉద్యోగం ఖాయంగా వస్తుంది అని అనుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు. కొన్నాళ్ళు ఏదో 4 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడి నుంచి డెహ్రాడూన్ వెళ్ళారు. డెహ్రాడూన్ వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు. చాలా బాగా చెయ్యగలిగినంతా చేశారు. చేసి ఇంకా డెహ్రాడూన్ లో తప్పకుండా తను పైలట్ గా సెలెక్ట్ అవుతాను, తను పైలట్ గా జీవితాన్ని ప్రారంభించడం తన జీవితాశయం అని పరమానందంతో ఎదురు చూస్తున్నారు. 8 ఉద్యోగాలు ఉన్నాయి. ఈయన అందులో ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో 9వ పేరు. అందుకని ఆ ఉద్యోగం రాల. ఆయనకి ఆకాశం భూమి మీద పడిపోయినట్టు అనిపించింది. ఎంత నిరాశ నిస్పృహలకో గురైపోయారు. అసలు 4 గోడల మధ్య ఆయన కూర్చోలేకపోయారు. ఇంత తపస్సు, ఇంత జీవితాశయం పాడైపోయింది కళ్ళ ముందు. ఆయన మనశ్శాంతి కోసం ఏం చేశారంటే, డెహ్రాడూన్కి దగ్గర కదా ఋషికేశ్ వెళ్ళారు. అప్పటికైనా పుట్టినప్పటి నుంచి గంగానది వైభవం వింటున్నారట. జీవితంలో మొట్టమొదటిసారి ఆ గంగలో స్నానం చేశానని ఆ గంగా స్నానాన్ని వర్ణించి మనశ్శాంతి కావలసి వచ్చింది ఆయనకి. ఏమి ఇలా జరిగింది అని. తనకు అక్కర్లేని ఉద్యోగం అందులో వచ్చింది. ఇందులో ఆ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ లో వచ్చింది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ లో రావడం మానేసి చాలా బాధతో తిరుగుతూ స్వామి శివానంద ఆశ్రమంలోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ సాధు పురుషులు చాలా మంది కూర్చుని ఆ ప్రాంగణంలో ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో కలాం గారు దాచలేదు, నేను మహమ్మదీయుడను, నాకు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి సాధు పురుషుల్లో ఎవరితోనైనా కాసేపు మాట్లాడాలని కోరికగా ఉంది అన్నారు. మహమ్మదీయుడు కదా, నువ్వేం మాట్లాడతావు అని అనలేదు. వాళ్ళు స్వామి శివానందతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఆయన మఠాధిపతి. ఆయన లోపల ఉన్నారు, రమ్మన్నారు. కలాం గారు వెళ్ళారు. కూర్చోమ్మని ఇలా ముఖం వంక చూశారు. కలాం గారు వర్ణించారు. ఇంగ్లీష్ పుస్తకం ఎంత అందంగా వర్ణించారు. అసలు చూసేటప్పటికే ప్రశాంత గాంభీర్యం, రాశీభూతమైన ప్రశాంతతలా ఉన్నారు స్వామి శివానందాని. అసలు పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండా స్వామి శివానందాయ కలాం గారి వంక చూసి, ఏమి మనసులో ఆందోళనగా ఉన్నావు అన్నారు. నేను తెల్లబోయాను అని రాసుకున్నారు కలాం గారు. నా మనసులో ఉన్న అసంతృప్తి స్వామి శివానందకి ఎలా తెలిసిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు అన్నారు. వెంటనే ఈ విషయం చెప్పారు. నా జీవితాశయం పైలట్ అవ్వాలనుకున్నాను, కానీ నేను పైలట్ అవ్వలేకపోయాను. నేను అనుకోలేదు, నాకు ఈ విమానాల నమూనా మీద పెద్ద ఆసక్తి లేదు, కానీ నాకు ఆ ఉద్యోగం వచ్చింది ఢిల్లీలో.
డెహ్రాడూన్ వచ్చినటువంటి పరీక్షలో నాకు ఈ ఉద్యోగం రాలేదు, చాలా బాధగా ఉంది, నేనేం చెయ్యను అని అడిగాడు. స్వామి శివానంద చాలా తేలికగా నవ్వి అన్నారు, ఈశ్వరుడు నిన్నేం చెయ్యాలనుకుంటున్నాడో నీకేం తెలుసు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది నువ్వు కా, ఆయన చేతి పనిముట్టువు కా. ఆయన నిన్ను ఏం చేస్తాడో నువ్వే గ్రహించు, నీకే తెలుస్తుంది రాబో కాలంలో. ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దని ఎందుకంటావు? ఈశ్వరుడు నిన్ను ఢిల్లీ రమ్మంటున్నాడు, అక్కడికే వెళ్ళు, తర్వాత ఏమవుతావో చూడు అన్నారంతే. ఆయన చెప్పిన మాట గుండెల్లో నాటుకుంది కలాం గారికి. భగవంతుడు నిన్ను అది చెయ్యమంటున్నాడు, ఆయన ఉద్దేశ్యం ఏమిటో నిన్ను విమానం నడపడానికి రమ్మంటం లేదు, ఆయన చెప్పినదే పాటించు, నువ్వేమవుతావో చూడు అన్న మాట విని ఆయనకి ఎక్కడ లేని తృప్తి కలిగింది. ఢిల్లీ వచ్చి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రాసిన మాట ఏమిటో తెలుసా? ఐ హావ్ ఆక్యుపైడ్ ద హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. భారత రాష్ట్రపతి కార్యాలయం అంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి. ఆ రోజు స్వామి శివానంద చెప్పారు, అక్కడ ఢిల్లీలో నాకు ఇష్టం లేదనుకుని మొదలుపెట్టిన ఉద్యోగం భారత రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత ఆయన శాస్త్రవేత్తగా ఈ దేశానికి ఎంత సేవ చేశారో. పిల్లలతో మాట్లాడాలి, పిల్లలు ఊంచుకోవాలి, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు తట్టుకోగలగాలి, దానికి ఊరట కావాలి. ఆనాడు భీష్ముడు ఏది చెప్పాడో అదే కలాం గారి జీవితంలో కూడా జరిగి సఫలీకృతమయ్యారు. ఆనాడు భీష్ముడు చెప్పిందే స్వామి శివానంద చెప్పారు. అంటే ఇవన్నీ ఛాదస్తాలు కావు, సరిగా అర్థం చేసుకుని అన్వయం చేసుకోగలిగితే జీవితంలోకి ఎవరి జీవితమైనా సఫలీకృతమవుతుంది. ఆవుని చంపేద్దాం అనుకున్నవాడు ఇది పిచ్చి కుక్క అని పేరు పెట్టి చంపేయడం ఎంత తప్పో, ఇంత పవిత్రమైన విషయాల్ని ఛాదస్థం అని పేరు పెట్టి చెప్పనివ్వకపోవడం, వినకపోవడం, వాటి మీద దుష్ప్రచారం చేయడం అంత తప్పు. కాబట్టి అందుకు చెప్తున్నాడు భీష్ముడు, నేను మీకు భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రామాయణం నుంచి ఎన్ని చోట్ల ఇలా వైక్లభ్యాలు వచ్చినప్పుడు భగవద్భక్తితో ఊంచుకున్నారో వాళ్ళందరూ ఎంత కీర్తి శిఖరాలు అధిరోహించారో ఉదాహరణ చూపించడానికి నేను మీకు కలాం గారి జీవితంలోంచి కూడా ఈ విషయాన్ని అన్వయం చేశాను. కాబట్టి విను ఉద్యోగము రెంటి ఇందు పరముర్వీనాథ, భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు, కానీ ప్రధానమేమి నీ ప్రయత్నం మాత్రం ఉండాలి. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా. అలాగే ఉద్యోగవంతులకు దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ చేకూరున్, ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది. ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు, అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు. అలాగే మానుషంబున ఒక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్వందంగరానీక, ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, అలా జరగకపోయినా వగల్వందంగరానీక, అయ్యో ఇది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా. ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్, ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్న వాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు, తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు. కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో. ఇప్పుడు అందులోకి అన్నీ ఏమొచ్చేసాయి? నువ్వు అనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు? ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, అందుకు ముందు తెలియనివ్వలేదు. ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, కర్ణుడు పడిపోయాడు. నిజం కదూ, ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా? అధర్మం అంతా పడిపోతుందా? అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు. ఎప్పటికీ దేశకాలములయందు సత్యము అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి, భగవదనుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు. ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే, చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం, అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్కి ఉరేసుకోవడం అలా ఉండదు. జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఊంచుకు నిలబడడం అలవాటు, మళ్ళీ శక్తితో పైకి లేవడం అలవాటు అవుతుంది. ఆ ఉత్సాహం రావాలి అంటే
మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాల్ని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి. నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఊంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి. అలాగే రాజుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం, నేను రాజు అంటున్నాను కానీ నా దృష్టిలో అయితే రాజేమి ఎవరికైనా అన్వయమే, అందరూ నేర్చుకోవలసిన విషయమే. దాంతియు విజితాత్మత్వము శాంతియు శీలంబు కలుగు జగతీశుడా శ్రీమంతుడు యశస్వియునై ఎంతయు సౌఖ్యంబునందు ఇభపురనాథ. ఇభపురనాథ అంటే హస్తినాపురాధీశుడా, ధర్మరాజా. పట్టాభిషేకం అయిందిగా, మరి ఇప్పుడు హస్తినాపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నవాడు ధర్మరాజేగా. ఓ ధర్మరాజా, రాజు అని భీష్ముడు అన్నా అందరికీ కూడా అన్వయం చేస్తున్నాను. నేను తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా దీన్ని అనేక పర్యాయాలు చెప్తాడు భీష్ముడు. ఎందుకని అంటే జీవితంలో అత్యంత అవసరం కాబట్టి దీనికి పెద్దపీట వేశాడు. ఇది మొదట ఉండవలసిన లక్షణంగా ఒకదాన్ని చెప్తున్నాడు. ఏది అంటే దాంతియు. దాంతి అంటే ఓర్పు, సహనం. ఏదైనా సరే ఒక కార్యం చేసేటప్పుడైనా, ఒక ప్రయత్నం చేసేటప్పుడైనా ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానం. జీవితంలో ఆ ఓర్పు లేకపోవడం అన్నది అనేక రకాలుగా మనిషి పతనం అయిపోవడానికి కారణమవుతుంది. మీరు చూడండి, కబీర్ దాస్ గారు మహానుభావుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో ఆయన ఒక మాట అంటాడు, ధీరే ధీరే రేమన ధీరే సబకుచిహోయ్ మాలీ సీంచే సౌహరా ఋతువాయే ఫలహోయ్ అంటాడు. మామిడి తోట ఉంది, మామిడి తోటలో ఎవరు కాపలా కాస్తున్నాడో ఆ వ్యక్తి ప్రతిరోజు మామిడి చెట్టుకి నీళ్లు పోస్తాడు. ఎందుకు నీళ్లు పోస్తాడు? ఋతువాయే ఫలహోయ్. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు అది పువ్వులు పోసి పిండిలు వేసి కాయలు కాస్తుంది గుత్తులు గుత్తులుగా. వసంత ఋతువు వచ్చే వరకు మామిడి మొక్కలకి నీళ్లు పోస్తూ వెళ్ళాలి. పోస్తూ వెడితే వసంత ఋతువు వచ్చినప్పుడు అవి చక్కగా కాయలు కాస్తాయి. అంతేకాని తొందరగా కాయలు కాయాలని చెప్పి ఇంకా అదే పనిగా కొంచెం చమాయింపిలా నీరు పీల్చేటప్పటికి మళ్ళీ నేను ఇంత బిందెతో నీళ్ళట్టుకొచ్చి దాన్ని మొదట్లో పోసేసి పైకి చూస్తున్నాను అనుకోండి, కాయ కాస్తుందా? కాయదు. అది ఋతువు వచ్చిందనుకోండి, అది కాయ కాస్తుంది. ధీరే ధీరే రేమన ధీరే సమకూర్చుకోయ్. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగులు వీ. కాశీ వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, కాశీ వెళ్తారా అంటే ఎలా అవుతుంది? అవదు. నేను ఒకసారి అన్నవరం ఒక్కడిని పాదయాత్ర చెయ్యాలనిపించింది. ఎందుకు ఆ ఆలోచన పుట్టింది. అన్నవరం పాదయాత్రగా బయలుదేరదాం. ఎలా బయలుదేరాలి, ఏం చేయాలని ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళేంత వరకు భాగవతంలో నాకు ఎన్ని విషయాల్లో ఎన్ని పద్యాలు వచ్చో అన్ని పద్యాలు నేను నెమర వేసుకుంటూ ఆ పద్యాలు తలుచుకుంటూ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ చదువుకుంటూ అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను. తెల్లవారగట్ట బయలుదేరి నడుస్తున్నాను. నడుస్తూ 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 8 ఆ సమయానికి పిఠాపురం చేరాడు. ఓ అమ్మవారి గుడి దగ్గర అరుగులా ఉంటే కూర్చున్నాడు. అలా వెళుతూ ఒక ఆయన పొద్దున్నే అక్కడికి వచ్చాడు. వచ్చి ఏ ఊరు మంది అన్నాడు. ఆయన చాలా ప్రేమైకమూర్తి సుమండి, నేను ఆయన్ని తక్కువ చేయట్లేదు. కాకినాడ అండి అన్నాడు. ఎందాక ప్రయాణం అన్నాడు. అన్నవరం పెడుతున్నాను. బస్సులు ఉన్నాయిగా అన్నాడు. కాదు, నేను నడిచి వెళ్ళాలనుకున్నాను అన్నాడు. ఎందుకు అన్నాడు. డబ్బులు లేవా ఎందుకు అన్నాడు. కాదు, నాకే నడవాలనిపించింది నడుస్తున్నానన్నాడు. నడవలేవు, అన్నవరం దగ్గర దాపా, అన్నవరం నడవడం ఏమిటి, బస్సు ఎక్కి అన్నాడు. అలాగే అన్నాడు. పిఠాపురంలో నన్ను చూసిన వ్యక్తి అన్నవరం నడవడం ఏమిటి అన్నాడు. ఇంకొక ఆయన కాసేపు ఆగి కనబడ్డాడు. ఆయన ఇదే అడిగాడు, ఎక్కడి దాకా వెళ్తున్నారన్నాడు. అన్నవరం వెళ్తున్నానండి అన్నాడు. ఆయన అన్నాడు, తేలిగ్గా వెళ్ళిపోతారు. కాకినాడ నుంచి పిఠాపురం రాలా, కాసేపట్లో కొల్లపురం, ఇంకాసేపటికి కత్తిపూడి, కాసేపటికి అన్నవరం, మహా అయితే సాయంకాలానికి వెళ్ళిపోతారు. చక్కగా సంతోషంగా నడవండి, కాళ్ళని పెడితే కాసేపు కూర్చోండి చెట్టు కింద అన్నాడు. ఒకడు ఉత్సాహవంతుడు, ఒకడు అలా చూశాడు, ఇంకొకడు నిరుత్సాహంతో చూశాడు. కానీ నువ్వు మాత్రం ఉంచుకోవాలి, బెంగపెట్టుకోకూడదు, నడవాలి. వేసిన ప్రతి అడుగు అన్నవరానికి దగ్గరైపోతున్నాను, అది నమ్మకం. ఒక అడుగేశాను అనుకోండి, అన్నవరం దగ్గరికి వచ్చేస్తాను కదా. వేసిన ప్రతి అడుగు అన్నవరం దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
అనుకున్న నాడు అడుగు వేయడంలో సంతోషం ఉంటుంది. ధీరే ధీరే రేమనా ధీరే సబకు చోయ్ మాలి సీంచే సౌఘర ఋతువాయే ఫల్ హోయ్. ప్రతిరోజు తోటమాలి నీళ్లు పోస్తుంటే చెట్టుకి వసంత ఋతువు వచ్చినప్పుడు కావలసినన్ని తోటంతా మామిడికాయలు మామిడి పళ్ళు వస్తాయి. కానీ ఎదురు చూడగలగాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే ఎప్పుడో వసంత ఋతువు మామిడికాయలు ఏంటండి, ఈ చెట్లు నరికేసి అమ్మేస్తాను, దిక్కుమాల గొడవ, ఏదో రూపాయి వస్తుందంటే అమ్మేయి. కానీ ఇక మళ్ళీ జీవితంలో మామిడికాయలు మాత్రం కోయలేవు వసంత ఋతువుకి. కానీ చెట్లుంచి ఎదురు చూడగలిగితే ప్రతి వసంత ఋతువుకి మామిడికాయలు వస్తాయి. రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇవాళ పొద్దున్నేస్తే సాయంకాలానికి పంట వస్తుందా? ఎన్ని నెలలు ఎండనక రాత్రనక కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడితే పంట ఇంటికి వస్తోంది. దేనికైనా ఓర్పు ఉండాలి మనిషికి. ఆ ఓర్పు లేదనుకోండి వాడు కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెట్టి సాయంకాలానికి అది అయిపోవాలి, అది అవ్వలేదు, కంగారు, రక్తపోటు, అనారోగ్యం తప్ప చక్కగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని చేయడం, తాను చెయ్యవలసింది చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం, ఆ ఓర్మితో ఉండడం. మనిషికి చేత కాలేదనుకోండి అటువంటి వ్యక్తి ఏదీ సాధించలేడు. ఆ ఓర్పు చాలా అవసరం. అంతేకాదు, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఓర్పు లేని వ్యక్తి ఎంత పైకెక్కాడో అంత తొందరగా జారిపోతాడు. ఎందుకో తెలుసా? మనిషిని తొందరగా పాడు చేసేయడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? ఆయన అంత ప్రతిష్ట సంపాదించుకున్నాడు, ఆయన అంత కీర్తివంతుడయ్యాడు అని ఒకడు అసూయ పొందాడు అనుకోండి, ఆయన ఓర్పు కోల్పోయి యువతలవాడు ఎంత హీనస్థితిలో తిరుగుతుంటాడో అంత హీనస్థితికి అవతలాయన్ని కూడా దిగజార్చేద్దామంటే ఆయన ఓర్పు పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయడమే. ఆయన ఓర్పు పోయే పనులు వాడు చేస్తున్నాడు అనుకోండి, ఈయన ఓర్పుని కోల్పోయి వాడిలాగే ప్రవర్తించాడు అనుకోండి, అప్పుడు ఆయనకి వాడికి ఏమిటి తేడా? అప్పుడు ఏమంటారు అందరూ? ఏమండి, కుక్క కుక్కే, ఏనుగు ఏనుగే. కుక్క మురిగిందని ఏనుగు కుక్క అయితే ఎలా? ఏనుగు ఏనుగుగా నిలబడద్దు? ఏనుగు కుక్క అయిపోలా? ఏనుగు ఎందుకండి మొరగడం? ఏనుగు ఏనుగుగా నిలబడద్దా అంటారా అనరా? అప్పుడు ఓర్పు అవసరం. జీవితంలో ఓర్పు ఉంటేనే నువ్వు దేన్నైనా తట్టుకోగలవు. లేని నాడు ఏమైపోతుందంటే నువ్వు సంపాదించుకున్న కీర్తి శిఖరాలు కూడా కూలిపోతాయి. ఇందువల్ల దుష్టుల యొక్క కుట్రల వలన, కుతంత్రాల వలన కాకుండా ఉంచుకోగలగాలి ఈ జీవితంలో అంటే ఆ ఓర్పు అవసరం. ఓర్పునందు చేతకానితనం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చేతకాక కాదు ఓర్పు పట్టడం, ధర్మమునకు కట్టుబడి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు చేతకాక ఊరుకున్నారా? దుర్యోధనుడిని చంపడం వాళ్ళకంత కష్టమా? వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందడం వాళ్ళకి కష్టమా? ద్రౌపదీదేవి కోపగించి శాపవాక్కు విడిచిపెడితే ఆవిడికి ఏం పెద్ద కష్టమా నూరుగురిని పడగొట్టేయడం? మరి దేనికి ఓర్చుకున్నారు వాళ్ళు? అంటే ధర్మము కొరకు ఓర్పు. అది కదా భీష్ముడు మెచ్చుకున్నాడు. వాళ్ళకి చేత కాక వదిలిపెట్టారు రా దుర్యోధన మిమ్మల్ని. వాళ్ళకి ధర్మమునందున్న పూనిక, అందుకురా వాళ్ళు అలా నిలబడగలిగారు. వాళ్ళురా చరిత్రలో మిగిలిపోయేవాళ్ళు. నువ్వెక్కడ మిగులుతావురా? ఈ పొద్దున ఎలాగో పడిపోతారు మీరు కురుక్షేత్రంలో, వాళ్ళ ముందు మీరు నిలబడలేరని చెప్పాడు. ఆ ఓర్పు అనేటటువంటిది మనిషికి అత్యంత అవసరం. ఆ ఓర్పు పట్టడం చేత కాలేదనుకోండి, అటువంటి వాడిని పడగొట్టడం కూడా చాలా తేలిక, ఎంత పైకి వెళ్ళినా కూడా. అందుకే మనిషికి ఓర్పు అన్నది లేకపోతే, అందున రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ప్రభువుకి ఆ ఓర్పు లేదనుకోండి, ఆయనే అన్నిటికీ తొందరపడిపోతాడనుకోండి, ప్రజలకు అది ఆదర్శం అవుతుంది. కానీ ఆయన పరమ ఓర్పుతో నోట మాట భ్రంశము కాకుండా ఓర్చుకుని అంత గౌరవంతో అలాగే మాట్లాడగలిగిన ప్రజ్ఞావంతుడు అనుకోండి, ఆయన మాట తీరు చూడు, ఆయన నడవడి చూడు, ఆయన వైభవం చూడు అని ప్రజలు కూడా ఆ రీతిని అలవాటు చేసుకుంటారు. కాబట్టి దాంతియు, ఆ ఓర్పు చాలా చాలా అవసరము సుమా. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఓర్పు పట్టిన వాడెవరున్నాడో వాడు పొందేటటువంటి కీర్తి అనన్య సామాన్యం. అదేం సామాన్యమైన కీర్తి కాదు. నెల్సన్ మండేలా 6 అడుగుల ఎత్తు మనిషి, 6 అడుగుల ఎత్తు మనిషిని 26 సంవత్సరములు నిర్బంధించినటువంటి గది ఎంత చిన్నదో తెలుసా?
ఆయన కాళ్ళు ఇలా చాపి 2 చేతులు ఇలా పెట్టి పడుకుంటే సరిపోదు. ఆ గదిలోనే శారీరకమైనటువంటి అవసరములు తీర్చుకోవడం దగ్గర నుంచి కారాగారంలో ఉండడం వరకు అక్కడే ఉండాలి. ఎందుకని అంటే ఇప్పటికీ చెప్తూ ఉంటారు, టేబుల్ మౌంటైన్ అని చెప్పి ఒక పర్వతం, దానికి 3 శిఖరాలు. ఆ 3 శిఖరాల్లో మళ్ళీ ఈ పేరుంది, టేబుల్ పీక్, డెవిల్స్ పీక్, ఫేక్ పీక్ అని చెప్పి 3 శిఖరాలు. ఆ 3 శిఖరాలలో ఈ టేబుల్ పీక్ అన్న దానికి దగ్గరలోనే హెలికాప్టర్లో కొంత దూరం అక్కడి నుంచి బయలుదేరి సముద్రపు ఒడ్డుకి వెడితే అక్కడ ఒక పట్టణం, అది పట్టణం అంటే అక్కడ ఏం పెద్ద జనావాసం ఉండదు. అటువంటి ప్రదేశంలో సముద్ర ఘోష తప్ప ఏమీ వినపడదు. అటువంటి చోట బంధించి ఉంచారు నెల్సన్ మండేలాని. ఉంచి మండుటెండలో అకస్మాత్తుగా తీసుకొచ్చి ఆయనతో రాళ్లు కొట్టించి పనిచేయించేవారు. 26 సంవత్సరములు అలాగే ఉన్నాడు కారాగారంలో, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి. ఆయనని అంత చీకట్లో కారాగారంలో ఉంచి అకస్మాత్తుగా మండుటెండలోకి తీసుకొచ్చి రాళ్లు కొట్టించడంలో వెలుతురు కళ్ళల్లో పడి ఆయన దృష్టి పోయింది. దృష్టి సక్రమంగా పనిచేసేది కాదు. ఆయన ఏమైనా రాసుకుందా అంటే ఇంత కాగితం కలమిచ్చేవారు. చిన్ని చిన్ని అక్షరాలతో ఇంకో కాగితం ఇవ్వరని కష్టపడి ఆయన బాధ, ఆయన స్వాతంత్రం కోసం చేస్తున్న పోరాటం అంతా చిన్ని కాగితాల మీద రాసుకున్నాడు. 26 సంవత్సరముల తర్వాత ఆయన విడుదలయ్యాడు. ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని ఆ చిన్న చిన్న అక్షరాలతో ఆయన జైల్లో వ్రాసుకున్నటువంటి కాగితాలు తరువాత పుస్తకంగా వచ్చాయి. ఆయన దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడయ్యాడు. అయిన తరువాత ఎవరు ఆయనని కారాగారంలో పెట్టారో అటువంటి వాళ్ళందరినీ కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆయన సమాన ధర్మంతో గౌరవించి ఆచరించి ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. 26 ఏళ్లు కారాగార వాసం చేశాడండి నెల్సన్ మండేలా. ఏం మాటవా? భీష్ముడు ఆనాడు చెప్పింది ఈనాటికి ఎవరు అలా ఓర్మితో తట్టుకోగలిగారో వాళ్ళు చిరంజీవులయ్యారు. మహానుభావుడు అరబిందోని తీసుకెళ్లి కారాగారంలో పెడితే భగవద్గీతకు అంతటికీ కూడా వ్యాఖ్యానం రాశాడు ఆయన అందులో కూర్చొని. మహాత్ముల జీవితాలే ఎంత ఓర్పు పట్టారు. ఆ ఓర్పు లేని నాడు తొందరపడిపోతే వాళ్ళ జీవితాలు అపభ్రంశమైపోవు. అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైన తర్వాత దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి పెట్టుబడులు పెట్టించాలని ఐశ్వర్యవంతులందరినీ కూర్చోబెట్టి సభ చేస్తున్నాడు ఆయన. సభ చేసి మాట్లాడుతుంటే అందులో ఒక ఐశ్వర్యవంతుడికి కోపం వచ్చింది. వీళ్ళ నాన్న నాకు చెప్పులు కుట్టేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ఆ చెప్పులు కుట్టేవాడు కొడుకు దేశాధ్యక్షుడు అయ్యాడు, మమ్మల్ని కూర్చోబెట్టి పెద్ద ప్రసంగం అని కోపం వచ్చి అధ్యక్షుడు ఎదురుగుండా కాలు మీద కాలు వేసుకుని ప్యాంటు కొంచెం పైకి వెళ్లి షూ అంటే ఆ వేసుకున్న బూటు కనపడేటట్టుగా కాలు ఊపుతున్నాడు. చూశాడు లింకన్, అయినా ఆయన ఏం అనలేదు. అయినా ఏమీ అంటలేదని ఒక్కొక్కడి క్రౌర్యం అలా ఉంటుంది. వాడి ఓర్పు చూసినా మారడం. ఆ క్రౌర్యం తట్టుకోలేక మధ్యలో లేచి, లింకన్ మీ నాన్న బూట్లు కుట్టేవాడు, మీ నాన్న కుట్టిన బూట్లు నేను వేసుకున్నవి. ఏదో కాలం కలిసి వచ్చి బూట్లు కుట్టేవాడి కొడుకువి అధ్యక్షుడు అయ్యావు, ఏదో పెద్ద మాకు పాఠం చెప్పగలిగిన వాళ్ళ ప్రసంగాలు చేయకు అన్నాడు. ఒక్క క్షణం నిరుత్తురుడయ్యాడు అబ్రహాం లింకన్. దేశాధ్యక్షుడిగా ఆయన ఏమైనా చేయొచ్చు, కానీ ఓర్పు గొప్పతనం ఏమిటో జ్ఞాపకానికి వచ్చి నిజమే మా నాన్నగారు బూట్లు కుట్టారు, బూట్లు కుట్టిన డబ్బుతోనే నన్ను చదివించారు, ఈ స్థితికి తీసుకొచ్చారు. అంతేకాదు మా నాన్నగారు నాకు బూట్లు కుట్టడం నేర్పారు. ఇప్పుడు మా నాన్నగారు లేరు, శరీరం వదిలిపెట్టేశారు. మీకు మా నాన్నగారు బూట్లు కుట్టారంటున్నారు కదా, ఎప్పుడైనా మీరు వేసుకున్న బూటు మీకు ఇబ్బంది పెడితే మా నాన్నగారు బాగా కుట్టలేదని మీరు అనుకోకండి, నాకు పట్టుకొచ్చి ఇవ్వండి, మీ బూటు నేను సరిచేసి పెడతాను. మా నాన్న కుట్టిన బూట్లు సరిదిద్దడంలో నాకు అంత సంతోషం ఉందన్నాడు. సిగ్గుపడిపోయాడు ఆ మాట అన్న వ్యక్తి. లింకన్ ఓర్పు పట్టకుండా ఇంకొకలా మాట్లాడుంటుంటే ఇవాళ నేను ఈ దృష్టాంతాన్ని చెప్పుండేవాడినా. దాంతియు ప్రభువుకి అది ఉన్ననాడు ప్రజలకు అలవాటు పడుతుంది, ప్రభువులకే అది లేని నాడు, ప్రభువులకే ధూర్తతనం ఉన్ననాడు, వాళ్ళకే ఓర్పు లేనినాడు ఇక ప్రజలకు ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకే సహనాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళకన్నా సమాజమునకు చీడ పురుగులు ఇంకొకళ్ళు ఉండరు.
అందుకే ఆ సహనమును అలవాటు చేయడం ఎవరు మాట్లాడతారో, ఎవరు నేర్పుతారో, ఎవరి జీవితాలు అలా మార్గాన్ని చూపిస్తాయో అటువంటి వాళ్ళు సమాజమునకు సంరక్షకులు. ఉత్తమమైన గుణాన్ని పిల్లలకి ప్రోధి చేస్తారు. కాబట్టి ధర్మరాజా, దాంతియు ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి గుణము సుమ. అది బాగా నేర్చుకోవాలి సుమ. విజితాత్మత్వము. ఎప్పుడూ కూడా మనిషి తనని తాను ముందు గెలవగలగాలి. తనని తాను గెలవడం అంటే వీధిలో ఉన్న వాళ్ళందరినీ గెలవడం, రాజ్యాలు చేయడం పెద్ద విషయం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రులాదుల ప్రభిందుల చేసిన నీకు ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. తనని తాను గెలవడం అంటే అసలు తన బలహీనతలు ఏమిటో తాను బాగా తెలుసుకోవడం. లోకంలో రామాయణం చెప్పండి అంటే గంటన్నర చెప్పచ్చు, భారతం చెప్పండి అంటే ఓ గంటన్నర మాట్లాడచ్చు. మీ బలహీనతలు ఏమిటో చెప్పండి, మీ బలం ఏమిటో చెప్పండి అంటే నా బలహీనత ఇది అని గుర్తురాదు. ఊళ్ళో ఉన్న విషయాలన్నీ తప్పులెంచడం తేలిక. తన బలహీనత తాను తెలుసుకుని తన బలహీనతని గెలవడానికి ప్రయత్నం చేయడం అంత తేలిక కాదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఓ తల్లి వెళ్ళి, నా పిల్లాడు అస్తమానం బెల్లం తింటున్నాడండి, తినద్దని చెప్పండి అంది. ఒక్క వారం పోయాక తీసుకురామ్మా అన్నారు. ఓ వారం పోయాక తల్లి తీసుకెళ్ళింది. బెల్లం తినకరా అబ్బాయి అన్నారు. ఏమిటండి ఇది చెప్పడానికి వారం పోయాక తీసుకురమ్మన్నారు, కిందటి వారమే చెప్పచ్చు కదా. అమ్మా నాకు బెల్లం తినే అలవాటు ఉందమ్మా, నేను అది చెప్పడానికి ముందు అర్హత సంపాదించుకోవాలి కదా, అందుకని ఈ వారం రోజులు బెల్లం తినడం ఎలా మానేయాలో బాగా అలవాటు చేసుకుని ఇప్పుడు మీ అబ్బాయికి చెప్పానమ్మా అన్నారు. మహాత్ములు కదండి వాళ్ళు. కాబట్టి విజితాత్మత్వము, నిన్ను నువ్వు గెలవడం నేర్చుకో. ముందు ఏది ఉండాలి అంటే నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తెరుగు. ఇంకొకళ్ళు చెప్తారు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, గురువు చెప్తాడు, సమాజంలో పెద్దలు చెప్తారు, కోప్పడకు. నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకుని అది అధిగమించే ప్రయత్నం చెయ్యి. ఈ బలహీనత నాకు ఉండకూడదు, ఇది ఒక్కటి ఉంటే ప్రమాదము సుమా. కష్టపడి తెచ్చుకున్న ఎటి నీళ్లు బిందికి కన్నా ఉంటే ఏం ప్రయోజనం, తెల్లవారి తాగడానికి ఉంటాయా? కుండలు కారిపోతాయి. బలహీనతలు ఏ ఉన్నాయో ఆ బలహీనతలను నిన్ను నువ్వే పరిశీలించుకో. ఇవి ఉండొచ్చా? మనుష్య జన్మలెత్తి నాకెందుకు ఈ బలహీనతలు, ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడో అప్పుడు నేను వీటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే, నేను వీటిని అరికట్టలేకపోతే, నేను వీటి నుంచి విడుదల పొందలేకపోతే ఇక ఏం ప్రయోజనం అసలు? ఇలాగే పెరిగి పెద్దవాడిని అయిపోయా, భర్తనైపోయా, తండ్రినైపోయా, తాతనైపోతా, ముత్తాతనైపోతా, నా బలహీనతలు మాత్రం బలహీనతలే, ఏమిటి ప్రయోజనం? ఒక్క బలహీనత సాధన చేసి దాటే అనడానికి ఉన్నదా అన్నది ప్రయత్నం ఉండాలి. ధర్మరాజా, నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకునేది గెలిచే ప్రయత్నం చెయ్యి, అది గొప్ప జీవితంలో. కాబట్టి విజితాత్మత్వము, శాంతియు, ఇది అంత తేలిక మాట కాదు సుమండి. ప్రశాంతంగా ఉండగలగడం. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన. ప్రశాంతంగా మనిషి లోపల ఉండగలగడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ప్రశాంతతని పాడు చేయగలిగినవేవి? కామము, క్రోధము. అయితే ఈ రెండు లేకుండా ఉండడం ఎలా కుదురుతుంది అంటే, ఎంతసేపు అవి నిన్ను పట్టేసుకోవడం కాదు, నువ్వు పట్టుకుని వదిలేసే స్థితి నువ్వు తెచ్చుకోగలగాలి. నేను ఎంతసేపు కావాలంటే అంతసేపే కోపం నా దగ్గర ఉండాలి. నేను వదిలేయాలనుకున్నప్పుడు కోపం వదిలేయగలగాలి. హరి ఓం అంటే అక్కడతో అది వదిలేసి మళ్ళీ మామూలు అయిపోవాలి. అలా ప్రయత్నం చేసి సాధించగలిగితే నీ ప్రశాంతత చెడిపోదు. నువ్వు ఎప్పుడూ ప్రశాంతత యందు ఉంటావు. లేకపోతే ఏమవుతుందంటే అది నీ రూపాన్ని మార్చేస్తుంది. ఆ ప్రశాంతంగా ఉందామనుకున్నవాడు ఉండగలడన్న నమ్మకం ఉండదు. ఆ ప్రశాంతత చెడిపోయిందనుకోండి, ఉద్రేకం పెరిగిపోయిందనుకోండి, అదే రాక్షసత్వానికి కారణమైపోతుంది. కాబట్టి ప్రశాంతముగా ఉండుట అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. శాంతికి ప్రధానమైన కారణం ఏదో తెలుసా? శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి. ఈశ్వర భక్తి శాంతికి కారణమవుతుంది. చాలా మంది భక్తి మౌఢ్యము అనుకుంటారు. కాదు, భక్తి ప్రశాంతతకు కారణమవుతుంది. ఎందుకో తెలుసా? మీరు ఒక్క రూపాయి సంపాదించలేదు,
మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి, ఆయన ధైర్యం ఏమిటో తెలుసా? భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు, నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను. ఒకవేళ అలా అవసరమైతే ఆయన వస్తువుకి కావలసినది ఆయన సమకూర్చుతాడు. అది ధైర్యం. అందుకు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు? అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు? 2, నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం. నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా? ఉన్నవి జారిపోకుండా ఉండాలి, రావలసినవి వేళ పట్టున రావాలి. ఈ 2 ప్రశాంతతకి కారణం. కొడుకు పెళ్లి చేశాడు, మనవలు పుడితే కదూ ప్రశాంతత, పుట్టకపోతే అశాంతేనా? వేళ పట్టున రావలసినవి రావాలి, శాంతి. ఏది రాకూడదో అది రాకుండా ఉండాలి, అది శాంతి. అవి నేను చెప్పడం ఎందుకు, మీకు తెలియవా? ఏది రాకూడదో అకాల మృత్యు రాకుండా ఉండాలి, అది శాంతి. అయితే ఏవి రావాలో వచ్చేటట్టు చేసుకోగలిగిన శక్తి నా యందు ఉంటుందా? ఏది రాకూడదో అది ఆపగలిగిన శక్తి నా యందు ఉంటుందా? మరి తలుచుకుని బెంగపడిపోతే అశాంతి తప్ప శాంతి మిగులుతుందా? నేను వాడిని నమ్మి ఉండగా నన్ను వాడు ఎందుకు అలా చేస్తాడు అంటే మౌఢ్యమా? కాదు, ధర్మము. ఈశ్వరుడు అంటే ధర్మము. నేను ధార్మికంగా బ్రతికినప్పుడు నాకు ఎందుకు వస్తుందా ఆపద అన్నది శాంతికి కారణము. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా ఒక ఫైల్ మీద సంతకం పెట్టగలను. ఎందుకు పెట్టగలను? ధర్మానికి కట్టుబడి పెట్టా. నేను ధార్మికంగా పెట్టాను కాబట్టి ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు భక్తి ధైర్యమునకు కారణం. నేను తప్పు పని చేయడానికి భయపడతా. అంటే నేనని కాదు, ఒక ఉదాహరణ చెప్తున్నాను, నా గురించి చెప్పుకుంటున్నానని మీరు అనుకునేరు, పొరపాటు. ఒక తప్పు పని చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తాడు. వాడు శిక్ష వేస్తే అమ్మో నేను తట్టుకోలేను, నాకొద్దు. ఇప్పుడు ఆ భయానికి తప్పు చేయడు. ఇప్పుడు వాడు ఉన్నాడన్న ధైర్యానికి తాను చెయ్యవలసిన దాన్ని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు భగవద్భక్తి మౌఢ్యమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణమా? భగవద్భక్తి ప్రశాంతతకు కారణము. భగవద్భక్తి సమాజ హితమునకు కారణము. భగవద్భక్తి ఎవడి పని వాడు రాగద్వేషాలు లేకుండా చెయ్యడానికి కారణం. భగవద్భక్తి లంచగొండితనానికి విరుగుడు. భగవద్భక్తి అవినీతికి విరుగుడు. భగవద్భక్తి బంధుప్రీతికి విరుగుడు. భగవద్భక్తి ఆశ్రిత పక్షపాతానికి విరుగుడు. భగవద్భక్తి ప్రతివాడి ప్రశాంతతకు కారణం. అసలు ఆ భక్తి ఉండబట్టి కదండి పక్కవాడి బాధ తన బాధ అనుకుంటాడు. ఆయన బాధ నా బాధ ఎందుకు అనుకోవాలి? ఆయనకి నాకు ఏమిటి అనుబంధం? అనుబంధం ఉంటే కదా ఆ బాధ నా బాధ అనుకోవడం. అంటే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాచ స్వదేశో భవనత్రయం. ఆయన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, మేము అన్నదమ్ములం. కాబట్టి ఆయన బాధ నా బాధ కాదు, నా బాధ ఆయన బాధ కాదు. అప్పుడు కదూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ శాంతియు తప్ప శాంతంగా ఉండాలండి, శాంతంగా ఉండాలండి, శాంతంగా ఉండాలండి అని ఏమిటి దిక్కుమల్ల కూడా అంటాడు. శాంతంగా ఉండాలంటే శాంతి రాదు. శాంతి రావడానికి కారణము భగవద్భక్తి. అది మౌఢ్యము కాదు. అది శాస్త్రీయమైన కోణంలో విచారణ చేసిన నాడు అది నువ్వు ఎందుకు పట్టుకోవాలో నీకు అర్థం అవుతుంది. కాబట్టి దాంతియు విజితాత్మత్వము శాంతియు అలా ఉండగలిగినటువంటి ప్రభువు ఎక్కడుంటాడో అక్కడ ప్రజలకి కూడా అదే అలవాటు పడుతుంది. ఇవే లక్షణాలన్నీ ప్రజలకి కూడా వస్తాయి. ప్రభువు ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటాడు. ప్రభువు ధర్మం కొరకు భయపడుతూ ఉంటాడు. ప్రజలందరూ ధర్మాన్ని నమ్మి ధైర్యంగా ఉంటారు. ధర్మ వ్యతిరేకంగా ఉండడానికి భయపడుతూ ఉంటారు. అప్పుడు సమాజం ప్రశాంతంగా కాకుండా ఇంకోలా ఎందుకు ఉంటుంది? భక్తిగా ఉండమంటే ఎందుకు గుండెలు బాదుకోవడం? భక్తి అంటే మౌఢ్యంగా ఉండమనే. అలా ఉండమని ఎవరు చెప్పారు? భక్తి అంటే శాస్త్రీయమైన కోణంలో ధార్మికంగా బ్రతకమని. అందుకని మౌఢ్యాన్ని భక్తిలోకి ఎందుకు తీసుకొచ్చి మాట్లాడతావు అసలు? కాబట్టి శాంతియు శీలంబు కలుగు, శీలము కలిగినటువంటి వాడై ప్రభు ఉంటే ప్రజలందరికీ కూడా శీలము అలవాటు పడుతుంది. శీలం అంటే నడవడి, ప్రవర్తన. తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసున్న దాన్ని ఆచరించడం ఒకెత్తు.
ఎన్ని తెలిసుండనివ్వండి, అందులో ఏ ఒక్క విషయాన్ని ఆచరణలోకి తీసుకురాడనుకోండి, ఏమిటి ఉపయోగం? కాపాడుతుందా? అది చాలా తెలుసు, ఆచరించింది లేదు, కాపాడుతుందా? కాపాడదు. ఆచరించినది ఉన్నది కాపాడుతుంది. 10 తలకాయలు ఉన్నాయి రావణాసురుడికి, ఆయన తెలియంది ఏం లేదు. ఆయనకి వేదం ఘన జటా తెలుసు, ఎన్నో శాస్త్రముల యందు ప్రవీణుడు, సంగీతం దగ్గర నుంచి. ఇన్నున్నాయి, రక్షింపబడ్డా? ఇదే చెప్పింది సీతమ్మ సుందరకాండలో, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంది. ఒరే, ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకే తెలియదా? ఎందుకు నువ్వు ఆచరించావు? ఎందుకు ధర్మాన్ని పట్టుకోవు అని అడిగింది. 10 తలలున్నాయి, ధర్మాన్ని పట్టుకోలేకపోయిన వాడు నిలబడగలిగాడా? నిలబడలేకపోయాడు. ఒక్క తలకాయ ఉన్నవాడు రామచంద్రమూర్తి ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడి చేతిలో ధర్మాన్ని పట్టుకోని వాడి 10 తలలు తెగిపోయాయా లేదా? తెగిపోయి తీరుతాయి అంతే. నీకెంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తావు ప్రధానం. ఆచరణలోకి రావాలి. ఏదైనా తెలుసుకున్న విషయం, మంచి విషయం, 10 మంది కోసం బ్రతకడం, దాంతి శాంతి, తన లోపమును తాను తెలుసుకోవడం, అధిగమించేటటువంటి ప్రయత్నం చెయ్యడం, పెద్దల యొక్క జీవిత చరిత్రలు చదువుకోవడం, ఇవన్నీ దేనికి పనికొస్తాయి? ఆచరణాత్మకమైనప్పుడు. ఆచరణలోకి తెచ్చుకునేటప్పుడు కొన్ని ఉద్ధాన పతనములు ఉంటాయి. ఎంత కోపం తగ్గించుకుందామన్నా కోపం వస్తుంది. అప్పుడు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. చూశావా మళ్ళీ పడిపోయాను, చూశావా మళ్ళీ నోరు జారిపోయాను, చూశావా మళ్ళీ తప్పుగా అన్నాను. కాబట్టి వద్దు, నేను ఇంకా బాగా ఉంచుకోవాలి, నేను ఇంకా బాగా నిలబడాలి. ఇది ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత బాగా ఒకనాడు వర్ధిల్లగలుగుతాడు. ఇప్పుడు విగ్రహం రాతిలోంచి ఒక్క దెబ్బకు వస్తుందండి, చక్కగా 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 విగ్రహం వస్తుంది. కొబ్బరి బండం నుంచి కొబ్బరికాయ ఒక్కసారి వస్తుందా? గుణపం పెట్టి కన్నం పెట్టాలి, గుణపాన్ని తిప్పి పాతాలి, కొబ్బరి బొండం వేసి కొట్టాలి, పీచు ఒక్కొక్క ఆ శిఖ వైపు పట్టుకుని ముక్క ముక్కలుగా లాగాలి, పైన ఉన్న పీచంతా తీసేయాలి, ఆ పైన ఉన్న శిఖ ఒక్కటి మిగల్చాలి, రాతికేసి కొట్టాలి, 2 ముక్కలు అవ్వాలి, కోరం అందులో పెట్టాలి, గిరగిర తిప్పి తురవాలి, పైకి తీయాలి, రోట్లో వెయ్యాలి, చింతపండుతో కలిసి రుబ్బాలి, అప్పుడు పచ్చడొచ్చి. ఎన్ని దెబ్బలు తింటే పచ్చడైంది? నాలుక మీద పెట్టుకుని అబ్బా చాలా బాగుంది అండం తేలిక, కానీ అది ఇన్ని దెబ్బలు తింటే రుచినిచ్చింది. ఆచరణలో ఎన్నో ఇక్లభ్యాలు ఉంటాయి, కానీ బెగ్గపెట్టుకోకు. రాటు తేలుతో తింటున్న కొబ్బరి పచ్చడి పాఠం చెప్పట్లా? నువ్వు చూస్తున్న విగ్రహాలు నీకు పాఠం చెప్పట్లా? నువ్వు వేసుకున్న నగ చెప్పట్లా? బంగారం ఎంత అగ్ని ఎందు తప్తమైతే హారమైంది, పెట్టుకున్న ఉంగరమైంది. కాబట్టి సాధన చేస్తున్నప్పుడు ఎత్తుపల్లాలు వస్తాయి. ఊంచుకు నిలబడు. ఆ ఊంచుకు నిలబడడం, మళ్ళీ 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 సాధన చేస్తుంటే ఒకనాడు వన్నెకిక్కుతాం. విశ్వామిత్రుడు ఎంత కష్టపడ్డాడు జీవితంలో, అన్ని దిక్కులు తిరిగాడు మహానుభావుడు తపస్సులో. ఎన్ని మాటలు తపస్సు జారిపోయింది కామక్రోధాలకి, అయినా ఊంచుకుని బ్రహ్మర్షి అయ్యాడా లేదా ఒకనాడు? ఎందుకు వచ్చాయి కావ్యాలు పురాణాలు? మనిషిగా బ్రతకడం నేర్పడానికి వచ్చాయి. అది చెప్తున్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని. ఇలా చెప్పగలిగిన వాడు లేడురా అనే కృష్ణ పరమాత్మ చెప్పించాడు లోకం కోసం. సమాజ వికసనానికి కృష్ణుడి కన్నా భీష్ముడి కన్నా పాటుపడిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్లే ఆదర్శమూర్తులు. కాబట్టి శీలంబు, ఆ నడవడి లేకపోతే ఎన్ని తెలుసున్నవాడైనా గౌరవించరు సుమా. రాముడు అయోధ్యకాండలో రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కులీనం వా వీరం పురుషమానినం చరిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కులీనం వా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత గొప్ప ఇంట్లో పుట్టాడు, ఇవన్నీ కాదు చూసేది. అలాగే వీరం పురుషమానినం, ఆయన ఎంత బాగా యుద్ధం చేయగలడు, ఎంత పరాక్రమం ఉన్నవాడు, ఎంత ధనుర్వేదం వచ్చు, ఎంత చదువుకున్నాడు, ఇవి చూడరు ఒక మనిషిని గౌరవించేటప్పుడు. చారిత్రమేవ వ్యాఖ్యాతి, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన నడవడిలో దోషాలు ఎలా దిద్దుకుంటూ ఉంటాడు, ఆయన వృద్ధిలోకి రావడానికి ఎంత కష్టపడుతూ ఉంటాడు, ఎంత ఆచరణాత్మకమైనటువంటి జీవితమును కలిగి ఉన్నాడు, దీన్ని ప్రధానం చేసుకుంటారు. శుచిం వా యది వా శుచిం, ఆయన
మంచి నడవడి కలిగిన వాడే అని చెప్పాలి అంటే జీవితంలో ఆచరణ చేస్తున్నవాడేనా, అలా బ్రతుకుతున్నవాడేనా అది చూస్తారు. అలా బ్రతకనప్పుడు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఎక్కడ పుట్టినా, ఎంత సంపాదించినా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని మాట్లాడినా నిరర్ధకములే. రాముడు తీర్పు చెప్పాడు. కాబట్టి కులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఇది వా శుచిం అంటాడు. కాబట్టి శీలము, ఆచరణ, ప్రవర్తన ఇది చాలా చాలా ప్రధానము సుమా. ఆ ప్రవర్తన చేత కానినాడు, ఆచారము చేత కానినాడు మనిషి గౌరవమును పొందడు. కాబట్టి ఆ శీలంబు కలుగు జగదీశుడు శ్రీమంతుండై యశస్వియునై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ. ప్రత్యేకించి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు యందు ఇటువంటి గుణములు ఉంటే ధర్మరాజా ప్రజలకి కూడా చాలా తేలికగా అలవాటైపోతాయి. ఎందుకని అంటే మనని పరిపాలించే ప్రభువు ఇటువంటి సుగుణములు కలిగిన వాడు. మనం కూడా ఆయన బాటలో నడవద్దు. యథారాజా తథా ప్రజ. ఆయన అధర్మమును అంగీకరించాడు కాబట్టి మనం కూడా అధర్మం జోలికి వెళ్ళద్దు. ఆయన ఎంత ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నాడు, మనం అలా ధర్మాన్ని నమ్మి బ్రతుకుదాం. ఆదర్శవంతుడై ముందు రాజు ఉండాలి అని చెప్తూ, అలా ఎవరుండగలుగుతాడో అటువంటి వాడు జగదీశుడు శ్రీమంతుడు, చక్కగా ఐశ్వర్యవంతుడై యశస్వియునై అపారమైన కీర్తి సంపాదించుకున్నవాడై ఎంతయు సౌఖ్యంబు పొందు నిభపురనాథ, ఎంత సౌఖ్యాన్నైనా పొందుతాడు అని. రాజు దండనాధికారమును పొంది ఉంటాడు. ఆయన శిక్ష వెయ్యగలడు. ఆయన శిక్ష వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వాడిని కూడా శిక్షించవలసి ఉంటుందో, ఏది ప్రధానమైన దోషముగా స్వీకరించవలసి ఉంటుందో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ధర్మరాజుతో. శాంతుడు కాకని ఆయుధవంతుండై కనియు విప్రుడు వసుధేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఎంత నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్తున్నాడో చూడండి. శాంతుడు కాక అని ఆయుధవంతుండై కవియు విప్రుని, పుట్టుక చేత బ్రాహ్మణుడు, శాస్త్రములన్నీ చదువుకున్నాడు, దాంట్లో ధనుర్వేదం కూడా చదువుకున్నాడు. అది క్షత్రియులకు నేర్పి ధర్మ సంస్థాపన కోసం పాటుపడవలసిన వాడు తానే యుద్ధానికి వెళ్ళాడు. తానే యుద్ధానికి వెళ్ళి అస్త్రప్రయోగం చేసి ఎంతో మందిని మట్టు పెట్టేస్తున్నాడు. అటువంటి వాణ్ణి భూనాథుడైన వాడు చంపేస్తే దాని వలన వాడికి దోషము రాదు. ఎందుకని? ధర్మరాజు గారి మనసులో ఒక పెద్ద చింత ఉంది. గురువు గారు ద్రోణాచార్యుల వారిని చంపేమే, అది కట్టి కొడపదా, తప్పు కాదా అనుకుంటున్నాడు ధర్మరాజు. అందుకు చెప్తున్నాడు భీష్ముడు. ద్రోణుడు విప్రుడు కదా, వేదాంగములు చదువుకున్నవాడు కదా, ధనుర్వేదం చదువుకున్నవాడు కదా, క్షత్రియులైన శిష్యులకి ఆ అస్త్ర విద్య నేర్పాలి, ధనుర్వేదం నేర్పాలి. తానెందుకు రావాలి యుద్ధానికి? తానెందుకు అస్త్రప్రయోగం చెయ్యాలి? కాబట్టి శాంతుడుగా కని ఆయుధవంతుండై కవియు విప్రు వసుధేశుడు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. వేదములు చెప్తున్నాయి. పాఠం మాత్రమే చెప్పవలసిన వాడు యుద్ధభూమికి రావడం ఎందుకు? ద్రోణుడి విషయంలో అన్వయం ఆనాడు. కాబట్టి అలా వచ్చినప్పుడు అటువంటి విప్రుణ్ణి యుద్ధభూమిలో ధర్మరాజా, ఉత్తమ క్షత్రియుడవైనటువంటి నువ్వు, రాజువైనటువంటి నువ్వు యుద్ధంలో మట్టు పెట్టినా అది ధర్మమే తప్ప అధర్మము కాదు సుమా. అంటే ద్రోణుడి విషయంలో ధర్మరాజు గారు మనసులో ఏ బాధపడుతున్నాడో ఆ బాధ పడవలసిన అవసరం లేదు సుమా అని చెప్పి మహానుభావుడు భీష్ముడు ద్రోణుడికి అన్యాపదేశంగా ఆయన ధర్మమునందే ఉన్నాడన్న విషయంలో పూనిక కల్పించాడు. ఇది శాంతికి కారణమై, అందుకు ఆ పర్వానికి పేరే శాంతి పర్వమై అని. అసలు రాజుకి ఉండవలసిన ధర్మములలోకెల్లా మహోత్కృష్టమైనటువంటి ధర్మము, ఎట్టి పరిస్థితులలో మరిచిపోకూడనటువంటి ధర్మాన్ని నీకు చెప్తున్నాను, బాగా పట్టుకో ధర్మరాజా అని. మిదినీపతి అతి మృదువైన మావంతుడైవెంగునెట్లట్ల ఎక్కి ఆడచూచు దేకువ సెడి నీచపు ప్రజ క్రూరుడగునేని లోకంబు బెగడు గుడుచువాన వసంత భానుని చాట్పున
తగియడుపాటితో ధరణి ప్రజల నుచిత వర్తనముల నొందించునది. ఇది రాజధర్మములకు రాజసొమ్ము కౌరవేంద్ర. అదియుకాక దండము పరీక్షా విశుద్ధి పూర్వకముగా వలయు. తన తలంపు వెంట తమకించి ప్రజకు ఒప్పుగా చరించుటయును తగదుపతికి. ధర్మరాజా, రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువుకి ఉండవలసినటువంటి ధర్మములలో కల్లా ప్రధానమైనటువంటి ధర్మాన్ని నీకు చెప్తున్నాను. ఇది బాగా అలవాటు చేసుకో, దీనిని పొంది ఉండు. ఏనుగుంటుంది. ఏనుగు చాలా పెద్ద ప్రాణి, చాలా బుద్ధి కలిగినటువంటి ప్రాణి, ఎంతో బలము కలిగినటువంటి ప్రాణి. ఇంత బలాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇంత బుద్ధిని కలిగి ఉన్నప్పటికీ కూడా, దానికి ఉన్నటువంటి ఒక్క బలహీనతని అవకాశం చేసుకుని దాని మస్తిష్కం మీద అంకుశంతో పొడిస్తే బాధ తట్టుకోలేక లొంగిపోతుంది అన్న రహస్యాన్ని తెలుసుకున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశాన్ని చేత్తో పట్టుకుని ఇంత ఏనుగుని వశం చేసుకుంటున్నాడు. ధర్మరాజా, ఒక్కటి గుర్తుపెట్టుకో, అతి మృదువుగా రాజు ఉంటే, నీచమైన స్వభావం ఉన్న ప్రజలు ఏనుగుని అంకుశం పట్టుకున్న మావటి వశం చేసుకున్నట్టుగా నిత్తెక్కి తందనాలాడతారు. అందుకని అతి మృదువుగా ఉండకూడదు ప్రభువు. మనసులో మృదువుగా ఉన్న పైకి కొంత కాఠిన్యం ఉండాలి. అలాగని చాలా కఠినంగా ఉన్నట్లుగా కనపడుతూ అసలు ఎవరినీ దగ్గరికి తీయకపోతే భయపడిపోయి ప్రజలెవరూ దగ్గరికి రారు, ఎవరూ మాట్లాడరు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసే అవకాశం ఉండదు. అందుకే ప్రభు అన్నవాడు ఎలా ఉండాలో తెలుసా? ఇది రాజధర్మములకు రాజు సొమ్ము. ఒక ప్రభువు ఎలా ఉండాలన్న విషయంలో అత్యంత ఉత్కృష్టమైన ధర్మాన్ని నీకు చెప్తున్నాను. వసంతకాలంలో ఉన్న సూర్యుడిలా ఉండాలి. మిగిలిన ఋతువులలో ఉన్న సూర్యుడు ఒకసారి కనపడకపోవచ్చు. వర్ష ఋతువు ఉందనుకోండి, అసలు అంత బాగా కనపడకపోవచ్చు. అలాగే రాబోయేటటువంటి ఋతువులో కూడా, హేమంత ఋతువు, శరద్ ఋతువు, వాటిల్లో కూడా సూర్యతాపం ఏం పెద్ద ఎక్కువగా ఉండదు. గ్రీష్మ ఋతువు ఉందనుకోండి, అసలు తట్టుకోలేరు. అంత విశేషమైనటువంటి కాంతిని వేడిని వెదజల్లుతాడు. అప్పుడు ఎవరు అయ్య బాబోయ్ అంటారు, ఆ ఎండొచ్చేసిందండి అని బయటికే వెళ్ళరు. కానీ వసంత ఋతువు ఉందనుకోండి, చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్యః పుష్పితకాననః యద్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు రామాయణంలో. వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ కూడా చిగర్చి చక్కగా పువ్వులు పూసి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. అంత వేడి కాదు, అంత చల్లనా కాదు, వెచ్చవెచ్చగా చక్కచక్కగా అందంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ప్రభు అలా ఉండాలి, వెచ్చవెచ్చగానే ఉండాలి. అమ్మో దాటితే ప్రమాదం అన్నట్టు. అలాగని బాధ పెట్టడానికి వీల్లేదు, చల్ల చల్లగానే ఉండాలి. వసంత ఋతువు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, వసంత ఋతువులో ఉన్నటువంటి భానుబింబం ఎలా ఉంటుందో అలా ఉండాలి రాజు. లేకపోతే దగ్గరికి వచ్చి మాట్లాడవలసిన వాళ్ళకి స్వాతంత్ర్యం ఉండదు, దూరంగా ఉండవలసిన వాళ్ళకి హద్దు ఉండదు. ఈ రెండిటి మధ్య అడ్డుగోడ లేకపోతే చిట్ట చివరికి ఎవరు పతనం అయిపోతాడు అంటే ప్రభువు పతనం అయిపోతాడు. కాబట్టి ఇది ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. అందుకని మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఈ రెండూ లోపల ఉండాలి సుమా. అతి కాఠిన్యం పనికిరాదు, అతి మృదుత్వం పనికిరాదు. ఎవరి విషయంలో మృదువుగా ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలో, ఎవరిని నమ్మచ్చో వాళ్ళ విషయంలో పరమ మృదువుగా ఉండాలి. ఎవరి విషయంలో కఠినంగా ఉండాలో వాళ్ళ విషయంలో అమ్మ బాబోయ్ రాజు దగ్గరికి వెళ్ళడమే, అలా మాట్లాడటమే అన్నట్టు ఉండాలి. అసలు ఆ వాతావరణం సగం సమస్యల్ని తీర్చేయాలి. నువ్వు ఆ వాతావరణాన్ని సృష్టించలేకపోతే చాలా సమస్యలు దానివల్ల తయారవుతాయి. అందుకని ఒక వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభువు సఫలీకృతుడు కావాలి. అసలు ఆయన గదిలోకి వెళ్ళాలంటేనే ఈ వాతావరణం ఉంటే చాలా సమస్యలు లేనట్లే. వాళ్ళ రాజుల వరకే కాదు, అధికారులకు కూడా ఇది చాలా అద్భుతమైన సూచనగా భీష్ముడు చేస్తున్నది. కాబట్టి ఇది తెలిసి ఉండాలి సుమా. అంతేకాదు కౌరవేంద్ర, అదియుకాక దండము పరీక్షా విశుద్ధి పూర్వకముగా వలయు. రాజుకి శిక్ష వేసే అధికారం ఉంటుంది. తొందరపడిపోయి శిక్ష వెయ్యడం అన్నది రాజు చేయకూడదు. చటుక్కుని ఆవేశం వచ్చిందని, కోపం వచ్చిందని
శిక్ష వేసేస్తే తర్వాత ఎంత వేళ్లు విరుచుకున్నా ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే రాజు అన్నిటికన్నా జాగరూకత దేని విషయంలో పాటించాలి అంటే శిక్ష వేసేటప్పుడు పాటించాలి. ప్రశాంత చిత్తంతో ఆలోచించానా, ఒకటికి 10 మార్లు ఆలోచించానా, శాస్త్రమునకు కట్టుబడి వేస్తున్నానా, తప్పుకి తగినంత దండన మాత్రమే విధిస్తున్నానా, ఈ విషయములను బాగా ఆలోచించి దండమును ప్రయోగించకపోతే తప్పు చేసే వాళ్ళకి భయం పోయే అవకాశం ఉండొచ్చు, తప్పు చెయ్యని వాళ్ళకి భయం పెరిగిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ రెండూ లేకుండా ఉండాలి అంటే తాను వసంత ఋతువులో సూర్యుడిలా ఎవరిని దగ్గరికి తీసుకోవాలో వాళ్ళని తీసుకుని దూరంగా ఉంచవలసిన వాళ్ళని దూరంగా ఉంచుతూ దండాన్ని ప్రయోగించేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ప్రయోగిస్తే అసలు తప్పు చెయ్యడానికి భయపడే వాళ్ళు భయపడతారు, తప్పు చెయ్యకుండా ఉంటారు. మనం ఈ తప్పు చెయ్యనప్పుడు మనకెందుకు శిక్ష పడుతుంది అని చెప్పి ధర్మాత్ములైన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అది అంత జాగ్రత్తగా ఆలోచించి ప్రయోగించాలి సుమా. అంతేగాని ఏదో ప్రభువుని అయ్యాను కదా, నాకు ఈ దండనాధికారం ఉంది కదా అని చెప్పి అదే పనిగా ప్రయోగించడం మొదలు పెట్టకూడదు సుమా. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ప్రభువు వలన ప్రజలకు ఎంత ఊరట కలగాలో, రాజ్య పరిపాలన ఎంత బాగా జరగాలో, దాని వలన ప్రజలు ఎంత ప్రశాంతతని పొందగలగాలో భీష్ముడు అప్పశయ్య మీద పడుకుని ఉత్తమమైనటువంటి పరిపాలకుడుగా ధర్మరాజు గారిని తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి అలా ఉండాలి. అంతేకాదు తన తలంపు వెంట తమకించే ప్రజకు నువ్వుగా చరించుటయును తగదు పతికి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు బాగా ఆలోచించి ప్రారంభించాలి. ఎందుకని అంటే ఈ పని చేస్తే ప్రజలకి ఎంత బాధ కలుగుతుంది, ఎంతమంది సుఖపడతారు, నేను ఇది చెయ్యొచ్చా, ఇది చేయకుండా ఉండడం మంచిదా, పరిపరి విధముల ఆలోచించిన తరువాత నిర్ణయాన్ని ప్రకటించి కార్యాచరణకి రావాలి తప్ప దుంతుడుగు స్వభావంతో నీకు నచ్చిందని ఆచరణ చెయ్యవద్దు. దాని వలన ఏమవుతుందంటే నీకు నచ్చిన ప్రజలకి కష్టం కలగవచ్చు. అప్పుడు ప్రభువు వలన ప్రజలు ఇబ్బంది పడే స్థితి రాకుండా ఉండాలి కదా. అందుకని నువ్వు పరకాయ ప్రవేశం చేసి ప్రజల మనసులలోకి దూరి వాళ్ళకి హితమైన కార్యమే అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే దాన్ని ఆచరణ చేసే ప్రయత్నం చెయ్యి. ఇది ఒక కార్యాలయంలో ఉండేటటువంటి కార్యాలయాధిపతి కానివ్వండి, ఒక కుటుంబంలో కుటుంబ యజమాని కానివ్వండి, ఇంతే ధర్మం. ఇది కేవలం రాజులకే అన్వయం అని మీరు అనుకోకండి. ఇంటి యజమానైనా సరే ఈ పని నాకు నచ్చిందని చేసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఏమైపోతాయి? ఒక వ్యసనం ఉంది, ఆ వ్యసనం జోలికి ఆయన అదే పనిగా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అనుకోండి. ఆ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకి గౌరవం ఉంటుందా? తండ్రి ప్రవర్తన వలన పిల్లలకి గౌరవం పోతోందా? ఆయన భార్య ఎంత ఉత్తమురాలైనా ఆయన్ని అలా తీసుకొచ్చి అలా కాళ్ళు చేతులు జారగిరిపోయి పిచ్చి కేకలన్నీ వేస్తుంటే, అమ్మా మీ ఆయన మురుగుడు గుంటలో పడిపోయాడు, ఎత్తి తీసుకొచ్చామని చెప్పి ఇంటికి తీసుకొస్తుంటే పాపం ఆ ఇల్లాలు ఎంత మంచిదైనా ఆమెకి గౌరవం ఉంటుందా? తనకి అప్పటికి సంతోషంగా ఉందేమో 2 గంటలో 3 గంటలో, కానీ తన కుటుంబం ఏమైపోతుంది? వాళ్ళ గౌరవం ఏమైపోతుంది? వాళ్ళ మర్యాద ఏమైపోతుంది? తాను చేసిన పని వలన వాళ్ళు ఏమైపోతారో ఆలోచించాలి కదా. ఆలోచించకుండా చేసిన నాడు కుటుంబాలు ఏమైపోతాయి? ఒక కార్యాలయ అధికారి అలా ప్రవర్తించిన నాడు కార్యాలయం ఏమైపోతుంది? అందుకే శ్రీరామాయణంలో మారీచుడు అంటాడు, రావణ పరిపాలన చేసేటటువంటి వాడు గొర్రెల వెనక గొర్రెల కాపలా కాసేవాడు వెళ్ళినట్టు వెళ్ళాలి తప్ప తోడేలు కాపలా కాసినట్టుగా వెళ్ళకూడదు అంటాడు. గొర్రెల వెంట గొర్రెల కాపరి పెడతాడు, పరమ ప్రేమతో పెడతాడు. గొర్రె పిల్ల ఉందనుకోండి, ఆ గొర్రె పిల్లకి ఏం తెలియదు, అటు ఇటు పోతుంది, ఏ తోడోలు ఎత్తి చటుక్కున్న నోట్లో వేసుకుపోతుంది. అందుకని ఏం చేస్తారంటే తనకి బరువైనా అది పరిగెత్తగలిగినదైనా కర్ర చేత్తో పెట్టుకుని పెద్ద గొర్రెల్ని తోలుతూ గొర్రె పిల్లని చంకలో పెట్టుకుంటాడు. పెట్టుకుని పరమ ప్రేమతో గొర్రె పిల్లని తాను పట్టుకుని గొర్రెలు తోలుతాడు. అందువల్ల గొర్రెల మంద సురక్షితంగా ఉంటాడు. గొర్రెల వెనక తోడేళ్ళని పెట్టారనుకోండి, తోడేల మాట విని అటు ఇటు వెళ్ళవండి, తోడేలు అంటే భయం అన్నారనుకోండి, అదే చాలు గొర్రెల్ని తినేయడానికి. రాముడు గొర్రెల కాపరి వంటి వాడు, నువ్వు తోడేలు వంటి వాడివి, నీ ప్రజల్ని నువ్వే తినేస్తావు. ఇది నేను చెప్పిన మాట కాదు, మారీచుడు రావణుడికి రామాయణంలో చెప్పిన మాట. కాబట్టి
ఒక స్థానమునకు చేరిన తరువాత ఆ స్థానమునందు తాను ప్రవర్తించేటటువంటి విధానము వలన తన కింద ఉన్న వాళ్ళ గౌరవం నిలబడాలి. లేనినాడు ఆ గౌరవం ఎలా ప్రసరిస్తుంది, ఎలా నిలబడుతుంది? కాబట్టి అది నీ వ్యక్తిగత విషయము కాదు. దానితో పాటుగా నీ మీద ఆధారపడిన వాళ్ళ గౌరవం అంతా ఇమిడి ఉన్నది, వ్యవస్థ గౌరవం ఇమిడి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకో ధర్మరాజా. అంతేకాని ఇవాళ నేను ఈ పదవిలో కూర్చున్నాను కదా అని నీ చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే దాని వలన ఆఖరికి ప్రజకు నువ్వుగా చెరించుటయును తగదుపతికి. ప్రజలు బాధపడే విధంగా ప్రభువు ప్రవర్తించరాదు. ఇది కేవలము రాజ్య పరిపాలన చేసేటటువంటి ప్రభువే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఆ స్థాన గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే దాని చేత ప్రభావితులయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది దెబ్బతింటారు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. నీవు అధికారమును దృష్టిలో పెట్టుకోవడం కన్నా నీ వలన ఎంతమంది ప్రభావితులవుతారో, ఎంతమంది కష్టసుఖాలు పడతారో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం నేర్చుకో. తప్ప నీ స్వార్థము నీ సంతోషము ఒక్కటే దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవద్దు. ఇది నిజానికి అన్ని స్థాయిలో అందరూ, అన్నగారి స్థాయిలో అన్నగారు, భర్త స్థాయిలో భర్త, భార్య స్థాయిలో భార్య, బిడ్డల స్థాయిలో బిడ్డలు. నేను ఇలా ప్రవర్తిస్తే మా నాన్నగారు సంపాదించుకున్న కీర్తి ఏమవుతుంది అని బిడ్డలు ఆలోచించిన నాడు, నేను ఇలా ప్రవర్తిస్తే మా వారి గౌరవం ఏమవుతుందని భార్య అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా భార్య బిడ్డలు ఏమైపోతారని భర్త అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే నా కార్యాలయం ఏమైపోతుందని కార్యాలయ అధిపతి అనుకున్ననాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఊరు ఏమైపోతుందని ఊరికి అధిపతి అనుకున్ననాడు. ఎవరికి వారు ఏ స్థాయిలో వారు ఆ స్థాయిలో అనుకున్ననాడు వారి కింద ఉన్నవారందరూ భద్రంగా ఉంటారు, పైవాడు భద్రంగా ఉంటాడు. దానికి ఒక్కటే హేతువు. మంగళసూత్రం ఇక్కడ కడతారు. ఇక్కడ కట్టకూడదా? ఇక్కడ కట్టకూడదా? మొలతాడు కట్టుకున్నట్టు ఇక్కడే ఎందుకు కట్టాలి అంటే కంఠసూత్రము అంటారు. ఇది పైన ఉంటుంది, దీని కింద మిగిలిన అవయవాలంతా శరీరం ఉంటుంది. ఈ కంఠమునకు పైన బుద్ధిస్థానమైనటువంటి మెదడు ఉంది. ఈ మెదడు కేవలము తన ఒక్కదాని గురించే చూసుకోదు. ఈ క్రింది శరీరం ఉంటుంది. నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, కింద నా బొటనవేల్ని పట్టుకుని ఒక దోమ కొరికేస్తోంది అనుకోండి, ఆ దోమ కొరికేస్తుంటే అది దాని బాధ చెప్పుకుంటుంది బొటనవేలు, నన్ను దోమ కరిచేస్తోంది అని. నోరు మొయ్యి, ఏం చేయను, 8:30 అయితే తప్ప ఇందులోంచి కాళ్ళు బయటికి రావు, అప్పుడు తప్ప గోకలేను అంటుందా మెదడు? అనదు. ప్రవచనం చెప్తూనే ఓ కుడిపాదపు బొటనవేలిని దోమ పీడిస్తోంది, బాధపడుతోంది కుడి బొటనవేలిని. ప్రవచనం చేస్తూనే ఓ ఎడమ పాదపు బొటనవేలా నువ్వు కదిలి ఆ కుడి బొటనవేలికి ఎడమ చేతి వైపు దోమ కరుస్తోంది. అకస్మాత్తుగా ఒకసారి నొక్కు, పోతే దోమ పోతుంది, లేకపోతే కనీసం బాధ పోతుంది అని ప్రవచనం చేస్తూనే బొటనవేలిని దోమ కుట్టిన బాధ పట్టించుకుందా లేదా? ఈ కింద ఉన్న వాటన్నిటి బాధ ఇందులోంచి దీనికి ఎడుతోంది, ఆదుకుంటున్న ఆదేశం ఇందులోంచి కిందకెడుతోంది. ఇది చెప్పినట్టే మేమెందుకు వినాలి అని ఇవి తిరుగుబాటు చేస్తున్నాయా? ఇవి చెప్పింది నేను వినను కొన్నాళ్ళని ఇదంటోందా? అంటలేదు. ఇవి ఎంత పొత్తుతో బతుకుతున్నాయో, ఈ పొత్తు ఇది కూర్చినట్టు మీ ఇద్దరి నాళ్ళు ఎక్కడెక్కడో పుట్టి పెరిగినా ఇప్పుడు అలా కలిసి బ్రతకండి అని చెప్పడానికి ఇక్కడ సూత్రం కట్టిస్తారు. అలా ఆమె గురించి నువ్వు పట్టించుకో, అలా ఆయనకి చెప్పి నువ్వు ఇద్దరు కలిసి కంఠసూత్రం ఎలా, ఈ కంఠసూత్రము ఇది ఈ గొట్టం ఈ రెండిటిని ఎలా కలిపి సురక్షితంగా ఉంచి గౌరవాన్ని తెస్తోందో అలా మీరిద్దరూ ఒకటి కండి. ఇక పైన మీ ఇద్దరి మధ్యలోంచి కూడా మేము వెళ్ళాం, పైకి మీరిద్దరు కానీ తత్వతః ఇక పైన ఒక్కరేను సుమా అని మంగళసూత్రం ఇక్కడ కట్టించింది. అంటే శాస్త్రం ఎంత ఉదార బుద్ధితో ఆలోచించింది. భీష్ముడు చెప్పేది కూడా అంతే. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించుకో. నీ వరకు నువ్వు సంతోషపడిపోవడం కాదు, దాని వలన ఎంతమంది గౌరవం పోతుందన్నది కూడా ఆలోచించుకున్ననాడు ఆ పని చేయకు. ఇది చేయడం వల్ల ఇంతమంది గౌరవం నిలబడుతుంది అనుకున్ననాడు అది నీకు కష్టమైన పని నువ్వు చేయవలసిందే, అలా ఉండవలసిందే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోసుమా ధర్మరాజా. అప్పుడే నువ్వు ప్రభువుగా గొప్ప కీర్తిని సముపార్జించుకుంటావు.
ఇది రాచధర్మం అడిగాడు కాబట్టి రాజును అడ్డుపెట్టి చెప్పాడు. కానీ నా దృష్టిలో అయితే ఏ స్థాయిలో ఎక్కడైనా ఎవరికైనా అన్వయమే. ఎంత గొప్ప మాటలు చెప్పాడండి